గాయత్రి ముందుకు రాదు, పెద్దవాళ్ళు స్తోత్ర అట్లా ముందుకు జరిగింది. దేవునికి మహిమ. యూత్ పిల్లలు 10 గంటలు అంటే 9:30కే మందిరంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్ర. చక్కగా లైన్లో కూర్చుందాం. ఒకరికొకరు దూరంగా ఉండి ఎవరికెవరు అడ్డుకోవద్దు. ప్రభుకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చక్కగా లైన్లో కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఆయనకే కలగాలి. కూడి వచ్చిన మందిరంలో ఉన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే బిడ్డలు మరి దూర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మన పట్టణంలో ఉండి ఈ జూమ్ కార్యక్రమం చూస్తున్న ప్రియమైన కుమారులు, కుమార్తెలు, ప్రియమైన సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుకి స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం. మంచిదమ్మా. మరి ప్రభు వాక్యాన్ని బాగా ధ్యానించుదాం. మనందరికీ తెలిసిన వాక్య భాగముల నుండి అపోస్తుల కార్యం 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుతున్నాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 14వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 14th chapter verse 22 onwards. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం నుండి నేను చదువుచూ ఉన్నాను. బైబిల్ ఉన్న బిడ్డలందరూ బైబిల్ తెరుద్దాం. లైవ్లోనూ మందిరంలో ఉన్న వారందరూ ఒకసారి బైబిల్ తెరుస్తాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం నుండి నేను చదువుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటను మనందరి హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. గత కొన్ని వారాల నుంచి మనం ఈ మాటలను చదువుతున్నాం. వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు నడిపిస్తున్న నడిపింపును మనం గుర్తించాలి. అపోస్తుల కార్యములో 14వ అధ్యాయములో 22, 23 వచనాల్లో ప్రాముఖ్యమైన అంశాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకులు, అభిషక్తులు, అపోస్తులు అనబడిన వారు, దేవుని సంఘములో చేర్చబడిన వారు, శిష్యులుగా ఉండబడిన వారికి, దేవుని నమ్మిన వారికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నేర్పిస్తున్న ఆ విధానాన్ని ఈ రోజున మన జీవితాల్లో మన సేవా పరిచర్య ప్రారంభించబడి 22 సంవత్సరాలు సంపూర్తి చేయబడి 23వ సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం. దేవునికి స్తోత్రం. కాబట్టి 23వ సంవత్సరంలో మనం ఆత్మీయతగా ఎలాగ ఉండాలి, 23వ సంవత్సరంలో ఆత్మీయ జీవితంలో ఎలాగ కొనసాగించబడాలి అనేది మనకి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా తెలియపరచడం జరుగుతుంది.
అనేక సందర్భాల్లో ప్రియ కుమారుడు సతీష్ కూడా ఉపవాస ప్రార్థనలు చెప్పారు. మనం ఇప్పుడు పసిపిల్లలం కాదు, మనం పాలు తాగవలసిన వారం కాదు, మనం ఇప్పుడు బలమైన ఆహారము తినేవారం. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న పిల్లల మాటలు మాట్లాడతాం, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న పిల్లల చేస్తాం. ఇప్పుడు సంఘములో దైవజనులు దైవజనురాలు వారి పిల్లలు ప్రియమైన సంఘ బిడ్డలు అందరూ కూడా దరిదాపుగా 22 సంవత్సరాలను చూస్తున్న వారు ఉన్నారు, 15 సంవత్సరాలు, 14, 10, 20, అలాగనే 12, 5, 6 ఇప్పుడు వస్తున్న వారు కూడా ఉన్నారు. కొత్త వారికి పాత వారికి ప్రభు నమ్మిన వారు అందరికీ ఈరోజు వాక్య భాగం ఏంటంటే, మనం చిన్నప్పుడు నమ్ముకున్న దేవుని యొక్క విధానములో ఇప్పుడు నమ్ముతున్న విధానములో చాలా మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి చాలా తేడా ఉండాలి. ఒకప్పుడు వినటము ఇప్పుడు వినే విధానము ఇప్పుడు తేడా ఉండాలి. ఒకప్పుడు వేసిన అడుగులు ఇప్పుడు వేయబోతున్న అడుగులు ఈ సంవత్సరంలో బలంగా స్థిరంగా నిలబడగలిగే అడుగులతో మన విశ్వాసంలోకి వెళ్ళాలనేది వాక్యం యొక్క ప్రాముఖ్యతను మీరు గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా అప్పుడు చిన్న వయసులో ఉన్నాం, అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నాం, అప్పుడు పాలు తాగిన వారిగా ఉన్నాం. ఇప్పుడు సంఘము పాలు తాగే అంత వయస్సుకు మించింది. ఫలకరమైన ఆహారం తినే వయస్సు, ప్రార్థించే వయస్సు, ఉపవాసాలు ఉండే వయస్సు, దేవుని కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి దేవుని సన్నిధిలో నిలబడి బలమైన ఘనమైన వాక్యముల చేత బ్రహ్మాండపడుతున్న వయస్సు ఇది. దేవునికి స్తోత్రం. ఈ వయస్సులో మనం బలమైన ఆహారం తినాలి. ఒక కరోనా వ్యాధికే మంచి ఆహారం తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ తినాలి, మంచి బలం మాంసం తినాలని చూస్తే కేవలం చికెనే 270-300 పోతుంది. అందరు తింటున్నారు. ఇప్పుడు ఇక నాన్ వెజ్ వెజిటేరియన్ అనేమి లేదు, అందరు తినేస్తున్నారు. వెజిటేరియన్స్ కూడా నాన్ వెజిటేరియన్లోకి వచ్చేసారు. కాబట్టి 270కి వెళ్ళిపోతుంది. 700-800 ఏమో మటన్కి వెళ్ళిపోయింది. కోడిగుడ్లు 5 రూపాయలు 6 రూపాయలు పోతున్నాయి. అట్లా 7 రూపాయలకి కోడిగుడ్డు. ఇలా వెళ్ళిపోతున్నాయి. బలమైన ఆహారం తినమంటున్నారు ఒక కరోనా వైరస్కే. మరి జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే ఇంకెంత బలమైన ఆహారం తినాలి. అభిషేకం అంతే కదా. గుడ్. మీ అన్ని కూడా ప్రొజెక్టర్ మీద చూస్తున్నారు, జాగ్రత్త కూర్చొని వినాలి. ఈ తల కింద గడ్డాల కింద చేతులు పెట్టుకుంటే పాపం వాళ్ళు నిద్రపోతున్నారేమో అనుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సంవత్సరం ఆగస్టు 15న మన సేవా పరిచయం కొత్తగా మనం ప్రారంభించబడిన సంవత్సరం ఇది. ఈ సంవత్సరంలో 23 సంవత్సరాలు అవుతుంది మనకి. ఇప్పుడు 23 సంవత్సరాలు ఈ సంఘ స్థాపనలో మనం ఎంత బలంగా దేవుని కొరకు ఉండాలి అనేది ప్రాముఖ్యమైన అంశం. అమ్మ అటే చూడబాకండి, ఇక ఇటు వినండి. వాళ్ళని నేను చెప్తా ఉంటాను. మీకెళ్ళే చూస్తున్నారు బాబు, జాగ్రత్త కూర్చోండి. అయ్యా జాగ్రత్త వినండి. కొద్దిసేపు అయినా స్తోత్రం. కొద్దిసేపు అంటే 2 గంటల వరకు వినాలి మనం జాగ్రత్తగా వాక్యాన్ని. కాబట్టి వాక్య ప్రాముఖ్యతను ఈ సంవత్సరము ఈ ఆత్మీయ జీవితానికి సంఘానికి దేవుడు ఇచ్చిన వాక్యాలు ఏంటో మనకు ముందు గుర్తు. ఆగస్టు 15 వరకు నీకు గుర్తుండాలి. ఆగస్టు 15 వరకు కూడా చెప్పొచ్చు వాక్యం, ఇదే వాక్యం. అది నువ్వు గుర్తు పెట్టుకుంటే తొందరగా నేను ముగించేస్తాను. ఈ సంవత్సరం వాక్యం ఏంటంటే చెప్పండి, శిష్యుల యొక్క మనస్సులను ముందు మనస్సులో దృఢంగా బలంగా ఉంచాలి. మనోధైర్యం కలిగి ఉండాలి. మనసు బలహీనమైపోతుంది. సంఘంలో చాలా మందికి ఏదైనా కష్టం చుట్టి శ్రమ చూడటం, లోకాన్ని చూసినప్పుడు, వాళ్ళు వేలను చూసినప్పుడు, ఈ కరోనాను చూసినప్పుడు, ఆ బాధలు విన్నప్పుడు చూసినప్పుడు మనసు వెంటనే బలహీనమైపోతుంది. అటువంటి బలహీనమైన మనసుని దేవుని వాక్యము చేత ఈ సంవత్సరం సంఘంలో ప్రతి ఒక్కరిని బలపరచమని దేవుని వాక్యము ద్వారా మన
మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. శరీరము బలహీనమైన పర్వాలేదండి, శరీరము నీరసించిపోయినా పర్వాలేదు, శరీరము ఎలాగొన్నా పర్వాలేదు, మనస్సు మాత్రం దేవుని మీద చాలా బలంగా ధైర్యముగా దేవుడు ఉన్నాడు అని నిబ్బరం కలిగి నీ మనస్సును, నా మనస్సును ప్రభు వాక్యం మీద నిలిపిన వాడు ఒక్క కరోనా కాదు 100 కరోనాలు వచ్చిన నువ్వు భయపడవు. దేవునికి స్తోత్రం. దేనికి భయపడవు? జీవితంలో అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనిషి వెంటనే భయపడుతున్న కారణం ఏంటంటే మెంటల్గా నీవో చాలా వీక్ అని అర్థం చేసుకో. ప్రతి చిన్నదానికి వెంటనే అమ్మో వాక్యాన్ని భయపడుతున్నావు. నీకు నాకు వాక్యం ఈ సంవత్సరం తెలియపరిచేది ఏంటంటే, బాబుమ్మా నువ్వు మానసికంగా బలహీనురాలివి కాబట్టి ఇప్పుడు బలపరచబడాలంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని బోధించాలి. వాక్యం కొరకు నీవు నేను ఆరాటపడాలి. దేవునికి స్తోత్రం. వాక్యం మనల్ని బలపరిచే దేవునికి స్తోత్రం. కాబట్టి మనసులో దృఢంగా ఉండాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని శోధనలు, ఎన్ని రోగాలు, ఎన్ని ఇరుకులు, ఎంత షుగర్, ఎంత బీపీ, ఎంత కరోనా పాజిటివ్ వచ్చినా డాక్టర్లు చెప్పింది ఒకే ఒక మాట, భయపడద్దు, ధైర్యం ఉండమని చెప్పారు. బైబిల్ బోధించేది అదే, నీకెప్పుడు నాకెప్పుడు. దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నవాడికి ఏ బాధ ఉండదంట. నువ్వు ధైర్యం తప్పిపోతే జాగ్రత్తగా ఉండాలి. ధైర్యం తప్పిపోతే అసలు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ప్రాణం పోయేంత వరకు, ఈ బ్రతుకులో జీవం ఉన్నంత వరకు నజరేయుడైన యేసు మీదనే మనం దృఢత్వం, బలత్వం, స్ట్రెంత్ చేసుకొని ఆయన మీద ఆనుకొని అడుగులు వేస్తుంటే నన్ను ఈ కరోనా కాదు, రేపు ఇంకేదన్నా వస్తుంది. ఖచ్చితంగా తెగుళ్ళు వచ్చే దినాల్లో ఉన్నాం మనం, కష్టాలు వచ్చే దినాల్లో ఉన్నాం, సమస్యలు వచ్చే దినాల్లో ఉన్నాం, శోధనలు వచ్చే దినాల్లో ఉన్నాం. ప్రభుకి స్తోత్రం. మరి అప్పుడు ఎలాగా జీవిస్తావు? ప్రైజ్ ది లార్డ్. నా తండ్రికి మహిమ కలగాలి. కాబట్టి సంఘమా, ఇప్పటి నుంచే ఇది మొదటి తెగులు అనుకోవాలా ప్రపంచానికి. ఇది మొదటి తెగులు అనుకోవాలి ప్రపంచానికి. అటువంటి తెగులు చేత దేవునికి స్తోత్రం. ఇక దగ్గరికి రా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ మొదటి తెగులుకే నీవు నేను ఇలా ఉంటే ఇంకా రాబోయే దినాల్లో భయంకరమైన శ్రమలు వస్తున్నాయి. చాలా శ్రమలు రాబోతున్నాయి. మరి ఆ రోజున మన పరిస్థితులు ఏమవుతాయి? ఆ రోజున మనల్ని తప్పించే నాదుడు ఎవరు? అందుకోరకే ఈ వాక్యాన్ని ఈ రోజున బలంగా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా తొందర పెట్టు బాబు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాటను మనం చదువుతున్నాం. రెండవ మాటను ఏం చదువుతున్నాం? అది ఫస్ట్ మాట ఏంటి? ఫస్ట్ మాట ఏంటి చెప్పండి, చెప్పమ్మా. ఫస్ట్ మాట, మనస్సులో ఏం చేయాలి? ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సాధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల భయాందోళనలు నీ మీదకి, నా మీదకి, మన మీదకి వచ్చినా మన మనస్సును మాత్రము దేవుని మీద కేంద్రీకరించి దృఢంగా నిలబడి, నా దేవుడు ఉన్నాడు, నా ప్రభువు ఉన్నాడు, నేను నమ్మిన దేవుడు సజీవ
మనసులో దృఢంగా నిలపాలి. నీవు కృంగిపోవద్దు, నీవు కృషించిపోవద్దు. మనం అన్ని వస్తాయి, దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. అనేది ఒకవేళ ఒక్కొక్కసారి భర్త కృంగిపోతుంటాడు, ఒక్కొక్కసారి భర్త బలహీనమైపోతాడు, ఒక్కొక్కసారి భర్త కృషించిపోతాడు. భార్య అంటే ఆయనతో కూర్చొని ఆడవద్దు, భార్య అంటే ఆయనతో కూర్చొని కుమిలిపోవద్దు. నీకంటే ముందు నేనే పోతనేవో అనవద్దు. నీవా భయపడబాక. దేవునికి స్తోత్రం. అయ్యా భయపడబాకు, మన దేవుడు గొప్పవాడు కదా, ఈ సంవత్సరం మనకు వాగ్దానం ఇచ్చాడు కదా, మన మనసులను దృఢపరుస్తూ మన ఇద్దరం కలిసి వాకరించుగా ప్రార్థన చేద్దామని భార్య చెప్పే అంతగా ఈ శక్తివంతమైన ధైర్యంతో ఉండాలి నీవు నేను. దేవునికి స్తోత్రం. భర్త కుంగిపోయిందని అంటేనే ఏమో ఏడుపు మొదలు పెట్టడం కాదు. భర్త కృషించిపోతున్నాడు, భర్త బలహీనుడైపోతున్నాడని నీ వెంటనే బలహీనమైపోవద్దు. ఈ సంఘములో నీవు ఒక గొప్ప బలమైన శక్తివంతమైన వ్యక్తిగా మనం నిలబడాలి. దేవుని మహిమ కొరకు. హల్లెలూయా, ప్రభువుకి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో భార్య బలహీన పడిపోతుంది, విశ్వాసంలో నిలకడ ఉండదు అమ్మాయికి. భర్త ఏం చేయాలి? ఈ సంవత్సరం మనకు దేవుడు వాక్యం ఇచ్చాడు. అమ్మా ఇటు చూడండి, అటు ఏమి లేదు, ఇటు చూడండి. భర్త ఏం చేయాలి? బలపరచాలి. భయపడబాకమ్మా, దేవుడు ఉన్నాడు, దేవుడు మనకున్నాడు. దేవుడి విశ్వాసం నిలకడకుండా మనకి సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. మనకి దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది. మన ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం. ఈ అప్పులు ఉన్నాయో, ఈ చెప్పులు ఉన్నాయో, ఈ శోధనలు ఉన్నాయో, ఈ రోగాలు ఉన్నాయో, ఈ వేదనలు ఉన్నాయో, ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయో, ఈ రాత్రి మనం ఇద్దరం కన్నీరు కార్చి మన పాపాలు, శాపాలు, దోషాలు అన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడతారని ఒక భర్తగా నీవు నేను భార్యను బలపరిచే ఆత్మీయమైన ఎదుగుదలలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక భార్య ఏడ్చిందని భర్త కూడా ఏడుతాడు. అమ్మో అయ్యో నువ్వు ఏడితే నేను ఎట్లమ్మా అని భార్య ఏడుతున్నప్పుడు భర్త అడవద్దు, భర్త ఏడుతున్న భార్య అడవద్దు. ఒకరినొకరు బలపరచాలి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తూ ఉంటున్నారు. ఈ విశ్వాసంలో పెరుగుతున్నావు. చిన్నపిల్లలు ఆత్మీయులుగా యవన బిడ్డలు పెరుగుతుంటే నానా, మమ్మీ, డాడీ నువ్వు భయపడబాక. మనకు వాక్యం ఉంది, మన దేవుడు సజీవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన దేవుడని నీ తల్లిదండ్రులు చిన్న పిల్లలుగా బలపరిచే ఆత్మీయమైన శక్తి పొందుకోవాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు బలపరచాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు బలపరచాలి. అంత బలమైన ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తున్నా, నాకు ఇస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో పిల్లల ఉద్యోగాల్లో, చదువుల్లో, వ్యాపారాల్లో, వారి పనుల్లో, వారి లైఫ్, వారి భవిష్యత్తు దిగజారిపోతుంటే చిన్నపిల్లలు, యవన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మీద రాత్రి భాగంలో ఏదో మానసికంగా వ్యాధులతో, బాధలతో ఉంటుంటే తల్లిగా, తండ్రిగా బిడ్డను భయపడబాకు. దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, మందిరానికి వెళ్ళు, మోకాళ్ళ మీద ఉండేది. తల్లిదండ్రులుగా నీవు నేను మన పిల్లలను బలపరిచేటట్లుగా ఉండుగాక. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఈ సంవత్సరం మనం సంఘాన్ని బలపరచాలి. కొన్ని సందర్భాల్లో సేవకులు, తన కుటుంబం, సేవకులంటే పరలోకం నుంచి రాలేదు. సేవకులంటే మీకు తెలియని మన్నాన్ని తినట్లేదు. ఇప్పుడు సేవకులంటే మీరు కట్టుకోలేని, ఉతుక్కోలేని బట్టలు కట్టుకోవట్లేదు. మేము కూడా సేవకులు కూడా మనుషులమే. సేవకురాలు మనిషిరాలే, సేవకుల బిడ్డలు మనుషులు బిడ్డలే. గుర్తించాలి సంగమా. సేవకులంటే ఎక్కడో పరలోకం నుండి దిగొస్తున్నారు. వీళ్ళు మరలా హోరేపు పర్వతం మీద, కొండల మీద, మెట్టల మీద వాళ్ళ జీవన విధానం ఉంటుంది అనుకోవద్దు. మీ మధ్యలోనే మీతోనే కలిసి తింటున్నాం, మీతోనే కలిసి జీవిస్తున్నాం, మీరు ఇచ్చిన బట్ట కట్టుకొని తిరుగుతున్నా, మీరు ఇచ్చిన మైకులతోనే మాట్లాడుతున్నా. సేవకులంటే ఏదో ప్రత్యేకంగా పరలోకం నుండి దిగి వచ్చినారని అనుకోవద్దునేమో. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఉప్పు తింటున్నాం, పప్పు తింటున్నాం, కారం తింటున్నాం, నీళ్ళు తాగుతున్నాం, మంచి నీళ్ళు తాగుతున్నాం,
మంచిగా తాగుతున్నాం, వేడి నీళ్ళు తాగుతున్నాం, చల్ల నీళ్ళు తాగుతున్నాం, కొండలో తాగుతున్నాం, ఫ్రిడ్జ్ లో తాగుతున్నాం, ఇంకా మీరు ఇచ్చిన తాగుతున్నాం, వాళ్ళు ఇచ్చిన తాగుతున్నాం. సేవకులు కూడా బలహీనులయ్యే పరిస్థితిలో అనేకమైన సంఘటనలు వస్తాయి. చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారులకి ఏంటండి, వాళ్ళు బలంగా ఉంటారు, వాళ్ళు పాస్టర్స్ కదా, వాళ్ళు పిల్లలు పాస్టర్ బిడ్డలు కదా అనుకుంటున్నావు. నువ్వు తప్పు. వాళ్ళు కూడా బలహీనమయ్యే పరిస్థితులు వస్తాయి, వాళ్ళు కూడా దిగజారిపోయే పరిస్థితులు వస్తాయి, వారు కూడా నీరసించిపోయే పరిస్థితులు వస్తాయి. వారి కొరకు సంఘముగా మీ కుటుంబాలు కలిసి దైవజనుల కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన మాకు ఎంతో అవసరమో. మీ ప్రార్థన మమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది, మీ ప్రార్థన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది, మీ ప్రార్థన మమ్మల్ని పైకి లేవనెత్తుతుంది, మీ ప్రార్థన మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, మీ ప్రార్థన మమ్మల్ని ఎక్కువగా ప్రార్థించేటట్లుగా ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన మాకు అవసరమై ఉంటుంది. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలి. మా కొరకు అంత ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు అంతగా దీవిస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నా. మా కొరకు అంత ప్రార్థన చేస్తే మిమ్మల్ని దేవుడు అంతగా దీవిస్తాడు, అంతగా దీవిస్తాడు. రోజు మీ కొరకే కాదు, నేను అందుకనే ప్రతి ప్రార్థనలో చిన్నలైన పెద్దలకైనా చాలా మందిలో మార్పు వస్తుంది, ఇంకా కొంతమందిలో మార్పు రావట్లేదు. ప్రతి ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను. ఫస్ట్ దేవుని స్తుతించండి సంగమా. మీకు ఎంతసేపు దేవుని స్తుతిస్తారో ఎన్ని మాటల చేత మీరు ప్రభువుని ఆరాధిస్తారో ఆరాధించండి, పర్వాలేదు. ప్రభుని స్తుతించండి, ప్రభుని కనపరచండి, ప్రభుని మహిమపరచండి. ఎంతసేపు ప్రభుని స్తుతించినా మేము ఆనందిస్తాం. ప్రభుని ఆరాధించిన తర్వాత ఈ సంఘములకు ప్రపంచంలో మొట్టమొదటిగా నువ్వు నేను ప్రార్థించవలసింది మా కుటుంబం కొరకే, దైవజనుల కుటుంబం కొరకే. నువ్వు ఎక్కడ ప్రార్థించినా మా కొరకు మీరు ప్రార్థించాలి. మీ ప్రార్థన మాకు చాలా అవసరమైంది. మీ ప్రార్థన చాలా అవసరమై ఉంటుంది. మాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి, మంచి ఆయుష్ దేవుడు ఇవ్వాలి. దేవుని కృప మాకు నిత్యము ఉండాలి. మీ కుటుంబాల కొరకు ప్రార్థించడానికి, మీ కుటుంబాలను దర్శించడానికి, మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి దేవునికి వాక్యాన్ని బోధించడానికి, మీ పిల్లలు దీవించడానికి, పిల్లల పెళ్లిళ్ళు చేయటం, పిల్లల పుష్పవతుల కొరకు, పిల్లల పక్షంలో మీరు ఇల్లు కొనాలి, కార్లు కొనాలి, వాటన్నిటికీ డెడికేషన్ కొరకు, ప్రార్థన కొరకు, మీ కుటుంబాల క్షేమం కొరకు మేము ఎక్కువ కాలం బ్రతకాలంటే మా కొరకు ప్రార్థన చేయాలి. అందుకు మా కొరకు చేయాలి. కొంతమంది కొంచెం తెలియకను, మరి అత్యుత్సాహమో లేదా వాళ్ళ యొక్క మరి డాంబికమో తెలియదు, కానీ ఫస్ట్ సంఘం అందరూ సంఘం ఎక్కడి నుంచి వచ్చారా నీకు అసలు? ఈ ఆత్మీయత నీకు తెలియాలి. ఫస్ట్ దేవుని స్తుతించు, నువ్వు దేవుని ఆరాధించు. ఎంతసేపు దేవుని ఆరాధించు పర్వాలేదు. ఎంత సమయం దేవుని స్తుతించు. ప్రార్థన మొట్టమొదటిగా ఎక్కడే కాదు, నువ్వెక్కడ చేస్తే ఇంట్లో అదే చేస్తావు, ఇంట్లో చేసింది ఎక్కడ చేస్తావు. దేవుని సేవకుల కొరకు, కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయటం నేర్చుకోండి. నేను అందుకే కొంతమందికి ప్రార్థనలు ఇవ్వట్లే, ఎందుకంటే మీకు ప్రార్థన చేయటం రావట్లే. క్రమం ప్రార్థన దైవజనుడు కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా సంఘం దీవించు, సంఘం ఆశీర్వదించి మొత్తం బయటికి వెళ్ళిపోతున్నారు. మీ ఇంటికి వచ్చాడు కానీ మీ ఇంటికి శాంతికి వచ్చి ఆశీర్వదించే చేతను మొత్తం ఆశీర్వదించబడిన అందరూ బయటకు వెళ్ళిపోతారు. మొట్టమొదటిగా నీ జీవితంలో గుర్తు పెట్టుకో బ్రదర్స్, ఇన్ని రోజులు ఎవరి కొరకు చేసినా చేయలేదు నాకు తెలియదు. అమ్మా కొంతమంది పెద్దవాళ్ళు కూడా చేయట్లే, ఇక పేర్లు ఎందుకని నేను చెప్పట్లేదు. దైవజనులు వాళ్ళ ముగ్గురు పిల్లల కొరకు మనం ప్రే చేయాలి. ఫస్ట్ నీ జీవితంలో అలవాటు చేసుకో. ఎవరన్నా ఏదన్నా అంటే నా దగ్గరికి రమ్మను, రెఫరెన్స్ చెప్తాను, నా నెంబర్ ఇచ్చి
ఇవన్నీ డాంబికులు, ఈర్ష్య, ఓర్చులేంతనం. సేవకుడు క్షేమ స్థితిలో ఉంటే మీకు ఆశీర్వాదం అని తెలియకుండా ఆయన కొరకు ఎందుకు చేయాలి? ఆయన పొద్దున్న దాకా ఆయన గురించి చేస్తున్నారంటే వాళ్ళ గురించే చేయాలా? వాళ్ళని కుటుంబాన్ని క్షేమ స్థితిలో వాక్యాన్ని బోధించి క్రమశిక్షణ, మర్యాద, పద్ధతిని, దేవుని యొక్క వాక్యాన్ని వివరించగలిగి సర్వసత్యాన్ని బోధించగలిగిన, దేవుని సన్మార్గంలో నడిపించగలిగిన సేవకుడు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమమే నీ క్షేమం అంటాడు. దైవజనులు క్షేమం ఉంటే మీ కుటుంబాల కొరకు రాత్రి పగలు ప్రార్థించగలుగుతారు. అందుకే సేవకుల గురించి ప్రార్థించాలి. అది సంఘం నేర్చుకోవాలి. 23వ సంవత్సరం ఇది. పోయిన వారం కూడా కొంతమంది ప్రార్థించి అలాగే చేస్తారు. 23వ సంవత్సరంలో మార్పు రావాలి. పెద్దవాళ్ళం అవుతున్నాం. మూడోది, ఫస్ట్ దేవుని స్తుతించిన. దేవుని కంటే ఎవరు గొప్పవాళ్ళం కాదు. దేవుని కంటే ఎవరు పేరు ప్రఖ్యాతలు చెందరు. దేవుని కంటే ఎవరు హెచ్చింపబడకూడదు. ఆయనకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు ఆయన కలగాలి. రెండోదిగా దైవజనుడి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలా మంది అనుసరిస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేయాలో కూడా చెప్పాను మీకు. మేము కూడా మనుషులమే, మేము మానవులమే, మేము మీకంటే ఉప్పు, కారం, నూనె ఎక్కువ తినేటోళ్ళమే, మీకంటే మా అన్నం ఎక్కువ తినేటోళ్ళమే, మాంసాలు ఎక్కువ తింటాయి. కాబట్టి మాకు రోషాలు వస్తాయి, మాకు పౌరుషాలు వస్తాయి, మాకు పాపాలు ఉంటాయి, మాకు కూడా కఠినత్వం ఉంటుంది. మీరు మమ్మల్ని గౌరవించినప్పుడే మేము కూడా మిమ్మల్ని గౌరవించాలని చూస్తాం. మీరు మమ్మల్ని పిలిచినప్పుడే మేము కూడా మిమ్మల్ని పిలవాలని చూస్తాం. మాకు కూడా అటువంటి మనసు ఏముంటుంది? మరి మీరు మమ్మల్ని తప్పుగా ఉంచుకోవద్దు. కాబట్టి మా వరకు ప్రే చేయండి. అర్థమైందా? ఏదో వాక్యం పెద్దవాళ్ళ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి, పుచ్చుకొని ఇచ్చేది కాదంట. బాగా తెలుసుకోండి. అది మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి కానీ పుచ్చుకొని ఇవ్వటం కాదంట. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయులు 23వ సంవత్సరంలో పెద్దవాళ్ళు అవుతున్నాం. అప్పుడప్పుడు రాజేష్ గారు ఒక మాట, సార్ మేము సీనియర్ సార్ అంటారు. ఆయన మీటింగ్లు అప్పుడప్పుడు 2వ శుక్రవారం మాకేదో వాళ్ళు సార్ సార్ వాళ్ళకి లేదు మేము సీనియర్. మమ్మల్ని గుర్తు పెట్టుకోండి. మమ్మల్ని కూడా మీరు అట్లే గుర్తు పెట్టుకోవాలి. మీరు సీనియర్సే కదా, మరి నేను సీనియర్ అవుతున్నాను. నాకు ప్రమోషన్ జరగట్లేదా? నా పిల్లలకి పెద్ద అవ్వట్లేదు. ఇప్పుడు నేను లేకపోయినా వాళ్ళు నడిపించేంత పరిస్థితి లేదా? నాకు ప్రమోషన్ వస్తుంది కదా. దేవుడి గారు అయితే సంఘం గురించి ఆడలేదు, సేవకుడి గురించి కూడా తప్పు. ప్రజలను కూడా సరిగ్గా ప్రార్థన చేయటం ఇంకా రావట్లేదు. మంచిది. 3వ స్టెప్ ఉంది. సంఘం బాగా నేర్చుకోవాలి. ఇది ఓర్చుకోలేనివాడు మన చర్చికి రాలేదు. సేవకుడు అభివృద్ధిని ఓర్చుకోలేనివాడు మన చర్చికి రాలేడు. ఇందాక చదివాం 5వ కీర్తన 6వ వచనం, డాంబికులో దేవుని సన్నిధిలో నిలవలేరు. డాంబికంగా ప్రవర్తించే వాళ్ళు ఇంత చక్కని మట్టు మర్యాదగా కూర్చోలేరు. వాళ్ళు ఇంత సమయం కూర్చోలేరు. నేను చెప్తున్నాను యథార్థంగా. డాంబికంగా, డంబంగా మనం ప్రవర్తించదు దేవుని మన సేవకుడు. కొంతమంది ఇంకొక మాట చెప్తారు, కొంచెం అయ్యా జాగ్రత్తగా వినండి. మరి ఇంకేం చేద్దాం, పరిస్థితి తొందరగా ముగిస్తారులే కానీ వినండి. లైవ్లో ఇక్కడ ఉన్నోళ్ళు అయితే పోవటానికి సాహసించరు కానీ వీళ్ళకి ఆ ధైర్యం లేదు. అంతే, మీకు ధైర్యం ఉంది కాబట్టి లైవ్లో ఉన్నారు. వీళ్ళకి ధైర్యం లేదు అసలు. లేకపోతే అందుకోసం ఇళ్ళ నుంచి వచ్చేసాడు. ఇక కరోనా కంటే ఆయన కరోనా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఆడ పోయి కూర్చుందామా, ఈ కరోనా అయినా పర్వాలేదు కానీ ఆయన బాధ తట్టుకోలేవరా ఆయన వచ్చేసారు. పాపం మియాపూర్ నుంచి పక్కతే సువర్ణం వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇక ఈ కరోనా గరిసినా పర్వాలేదు, అయ్యగారి గరిస్తే బతకలేవు, బతికి బట్టగట్టి వస్తున్నారు. ఈరోజు మా యశోదక్క కూడా వచ్చినట్టు దేవుడు ఇస్తుంది. రావాలి. కరోనా గరిసినా ఏం కాదు, వాక్యం గరిస్తే అసలు బతుకలేదు. మందు లేదు దానికి, కరోనా కాబట్టి వాక్యానికి లోబడండి అమ్మా. వాక్యానికి ఇదే చూపండి, దేవుణ్ణి బాగా కనపరచండి, దేవునిలో లోపడండి. మనకెందుకు టాపిక్
దేవునికి స్తోత్రం. మనల్ని మనం తగ్గించుకుందాం, ఒకరినొకరు రెస్పెక్ట్ చేద్దాం, ఒకరినొకరిని గౌరవించుదాం, ఒకరికొకరు లోపడదాం, ఒకరినొకరు ప్రేమిస్తాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం, అందరి కలిసి దేవుని మహిమలో నింపబడతాం. ఇది వాక్య సత్యం. ఎలా ఉండాలి? కాబట్టి దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ మంచి మధ్యాహ్న కాలంలో ప్రభువు నన్ను మిమ్మల్ని అభినందిస్తున్నా, ప్రభువు నన్ను మిమ్మల్ని గౌరవించింది ఏంటంటే, మొట్టమొదటిగా మన దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎంతసేపు స్తుతిస్తామో అంతసేపు స్తుతించు. దేవుని కంటే ఎవరు గొప్ప వాళ్ళు కావద్దు, దేవుని కంటే ఎవరు గొప్పగా మనం పొగడబడద్దు. తప్పిది వాక్యానుసారం. నేను మీకు నేర్పించే బోధలో దేవునికి స్తోత్రం. దేవుని మహిమ. నీకు ఇష్టం, నీకు ఇచ్చిన సమయం, అమ్మ ఒక్క నిమిషం చేయమని మన సంఘంలో నీ ఇష్టం, నేను తల్లి చేస్తుంది అట్లుంటే ముగిస్తారు. అందుకే లేట్ అవుతుంది. పర్వాలేదు, వచ్చిన వాళ్ళు వస్తారు, ఉన్నోళ్ళు మాత్రం ఏటికి ఎదురెత్తారు. ప్రభుకి స్తోత్రం. ఈ సంఘంలో నిలబడి బలపరచబడి సంఘాన్ని అంటు పెట్టుకొని దేవుని మహిమలో నిలబడిన ఏటికి ఎదురెత్తారు. ఈ రోజున కరోనాకు ఎదిరియట్లా 40 దినాలు ఉపవాసాలండి. దేశం, రాష్ట్రం, ప్రపంచం అంతా గప్పున బగ్గా తినేశారు. తిన్నోళ్ళకు కూడా వచ్చింది జబ్బు. నీవు నేను ఉపవాసాలు ఉన్నాం. దేవుడికి స్తోత్రం. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసాలు ప్రార్థన చేశా. దేవుని శక్తితో నింపబడ్డా. అర్థమైందా? కొద్దిసేపు 50 నాదే. ఉందని నాకు తెలియదా? ఇప్పుడు ఎవరు చూస్తా చూసుకోండి. ప్రైస్లా దేవునికి మహిమ కలగాలి. మన ఆత్మీయ జీవితం అభివృద్ధిలోనికి రావాలి. మన ఆత్మీయ జీవితం తెలియదు. అప్పుడప్పుడు ఆ మధ్యకాలంలో కానీ ఎప్పుడైనా పాస్టర్ గారు కానీ పిల్లలు ఒక మాట అంటారు, డాడీ అంతే ఎట్లా చేయాలి డాడీ నువ్వు అంటారు. అమ్మగారు కూడా డాడీ అంటారు. కాబట్టి నలుగురు నన్ను డాడీ అంటారు. డాడీ అట్లా చేయాలని ఖచ్చితంగా డాడీ. నేను ఒకటే మాట అంటాను, ఇప్పుడు మాకు పెద్దవాళ్ళు అవుతున్నాం కదా. ఒకప్పుడు వయసు చిన్నగా ఉంది, ఒకప్పుడు ఉప్పు కారం బిర్యానీ దమ్ములు గమ్ములు బాగా తిన్నాం. ఇప్పుడు వయసు పెద్దది అవుతుంది కదా, కొంచెం తక్కువ చేద్దాం. కొంచెం తక్కువ మనం తగ్గించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేయాలి? తగ్గించు. డాంపికింగ్ ఉండకూడదు. నేనే సేవకుని ఉండకూడదు. ఇప్పుడు ఉప్పు కారం తక్కువ చేసాం. దేవుని దయ వల్ల మీ అందరి ప్రార్థన బట్టి అక్టోబర్ 1 నుంచి అయితే అసలు మాంసం కూడా బంద్ చేసినాం. గుడ్డు కూడా తినట్ల. దేవుని ఇష్టం. ఇది 4వ రోజు ప్రభుత్వం. గుడ్డు కూడా తినట్ల. 2 చేతులు పెట్టాను. ఆయనకి నేను ఎక్కువ కాలం బతకాలని ఇష్టం. అందుకోసం డైరెక్ట్ మాంసం తినొద్దండి అక్కడ. దేవునికి స్తోత్రం. ఎక్కువ కాలం బతకాలని నాకు కూడా. ఎక్కువ కాలం అంటే కనీసం ఇంకొక 23 కేజీలు కట్ చేయాలని. అంతే. ఎక్కువ కాలం కూడా వద్దు కానీ 23 కేజీలు. నిజంగా ఎవరు పెళ్లి చేస్తారు అప్పటికి? కాబట్టి ఆ టైం వరకు మీ పిల్లలకి నేను పెళ్ళిళ్ళు చేయాలి. కొంతమంది ఐఏఎస్ కాబోతున్నారు, ఐపీఎస్లు కాబోతున్నారు, కొంతమంది డిఎస్పీలు కాబోతున్నారు, ఎస్పీలు కాబోతున్నారు, కొంతమంది సావుకురాలు కాబోతున్నారు, మంచి మంచి భవిష్యత్తులో వ్యాపారవేత్తలు కాబోతున్నారు మన సంఘంలో. వాళ్ళందరినీ దీవించి వాళ్ళ ఆనందాన్ని నేను చూసి ప్రభువులో సాగిపోవడం కనీసం ఇంకొక 20 సంవత్సరాలైనా పడుతుంది. కాబట్టి అందుకొరకే కోరుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కొంతమంది పేర్లు ఎందుకు చెప్పినాం అంటే, నేను చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పాను. మీ ఎందుకు చెప్పలేదంటే మీరు కోపడతారని చెప్పారు. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధిలో ఏ అభివృద్ధి అంటే మానసికంగా మనం అభివృద్ధి చెందాలి. ఫస్ట్ సంఘం మానసికంగా అభివృద్ధి చెందాలి. రెండోది విశ్వాసంలోనికి అభివృద్ధి చెందాలి. కాబట్టి దేవుని మయంపరచండి.
రెండోది ఏంటంటే సేవకుల కొరకు ప్రేయర్ బాగా చేయాలి. ఇప్పుడు వీడియోలో కనిపించారని చెప్తున్నా. నాకు అసలు నేను అనుకుంటున్నాను, మరి డాక్టర్ గారు కూడా చెప్పారు, మన ఎస్ఐ గారి సాక్ష్యం ఆయనకే చెప్పారట. సార్ డాక్టర్ గారు, మీ పాస్టర్ గారికి కరోనా వచ్చింది నాన్న. ఫస్ట్ ఇప్పుడు కాదు బాబు, మళ్ళీ ఇప్పుడు కరోనా రేపు చర్చికి రాకుండా ఫస్ట్ అసలు కరోనా నాకే వచ్చిందట. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి మంచివాడు. ఎస్ఐ గారికి చెప్తే ఆయన నేను బాధపడతానేమని, నేనెందుకు బాధపడతా, అసలు నాకేం బాధ అసలు. నేను ఏ రోజు ఈ జబ్బుల కొరకు, డబ్బుల కొరకు, ఈ తిప్పల కొరకు ఎప్పుడు బాధపడలేదు. సంఘ అభివృద్ధిలో ఉండాలి, సంఘం క్షేమంగా ఉండాలి, కొత్త వారు ప్రభు సువార్త ప్రకటించి దేవుని సన్నిధిలోకి రావట్లేదనే బాధ తప్ప అసలు నాకు బాధే లేదు. నిజంగా బాధ లేదు. అంటే బాధలు వస్తే కానీ నేను బాధపడిన దాని గురించి. పాపం వాళ్ళు బాధపడి నాకు ముందుగా చెప్పకుండా ఉపవాసాలు ఉన్నారంట వాళ్ళే. అంటే మార్చి నెలలో చాలా తీవ్రతగా ఉంది అది. ఇంకా రాజేష్ గారు అయితే మొత్తం ఫోన్ పే చేయటమే గూగుల్ పేనే. నేను ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ అనుభవించారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా మీ కొరకెట్లు ఉపవాసం చేశామంటే పలానా హాస్పిటల్ పలానా డాక్టర్ గారు మీ కరోనానే అని చెప్పారు. అదైపోయినాక మరలా వచ్చేసిందంట, మరలా కరోనానంట. నేను ఏ టెస్ట్ వాళ్ళే టెస్ట్ చేపిస్తున్నారు, వాళ్ళే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి దేవుని మయంపరుస్తున్నారు. మేరమా చిన్న జలుబుకే మూతంతా అడిపోతుంది. కరోనా వచ్చిందంట. మరి నాకు మన ఎస్ఐ గారిని అడిగితే నాకు తెలియదు, ఆయనకే డాక్టర్ గారు చెప్పినట్టు. వాళ్ళు నాకు చెప్పకుండా ఉపవాసాలను ప్రేర్ చేశారు, దేవుడు స్వస్థపరిచారు. నేనేమంటున్నాను, ఇప్పుడు మీ అందరికీ కరోనా ఉందా అంటున్నాను. ఇన్బిల్ట్ అందరికి వచ్చింది, అందరికి ఉంది. ఇప్పుడు కరోనా లేదంటానికి లేదు అసలు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. శంకర ముఖం అంతా పేరుపోయిందంటే మామ నాకు కూడా ఉండాలి. మరి నన్ను బతికించిన దేవుడు నేను బతికించలేడా? ప్రైజ్ ది లార్డ్. నేనేమన్నా మామూలుగా చెప్తున్నానా, వాక్యం జోకుగా చెప్తున్నానా, తమాషాగా చెప్తున్నానా? వాళ్ళు వీడియో ఆన్ చేశారని వాళ్ళు కూడా చూస్తున్నారని, వింటూ చూస్తారని వాళ్ళ పేరు చెప్పి మీకు చెప్తున్నారు. ఎస్ఐ గారు చెప్పి డాక్టర్ గారి దగ్గరికి సిమ్టమ్ చెప్పి అన్ని పంపించి వాళ్ళు ఎంక్వైరీలు చేస్తే వాళ్ళు బాధపడి భార్య భర్తలు ఇద్దరు నా కొరకు ఉపవాసం ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మన ఉపవాసం మనం ప్రేర్ చేయాలి. అది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం అంటే ఏంటి? వాళ్ళ కష్టాలు వచ్చిందని ఇట్లా మన భుజాలు కొట్టుకోవటం కాదు. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రికి మహిమ కలగాలి. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. ముందు తినైన ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన అయినా వింటాడు కానీ సరే వాళ్ళంటే పరిస్థితులను బట్టి వాళ్ళ అమ్మాయికి ఐపీఎస్ కావాలి, ఆ రోజు నేనే ఆశీర్వదించాలని కోరుకుండి మా అయ్యగారు ఎక్కువ కాలం బతకాలని వాళ్ళ ఉపవాసాలను ప్రేర్ చేస్తారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా నేనే చేయాలంట. కాబట్టి మీ పిల్లల పెళ్ళిళ్ళు, మీ పెళ్ళిళ్ళు నేనైతే చేస్తాను. మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి ఆయుష్ కోసం ప్రేర్ చేస్తాను. ఓకేనా? ఏంటిది అర్థం అంటే ఫస్ట్ దేవుని మయంపరచాలి, ఆత్మీయంగా నువ్వు బలపరచబడాలి. ఎంతైనా చేయి, దేవునికి మహిమ రావాలి. ఎంతసేపు అయినా నేను అంబులైవే చేస్తున్నాను. చేతులు జోడించి మీకు విధేయత చూపు చెప్పేది ఏంటంటే మా కొరకే మీరు ప్రార్థన చేయండి ఫస్ట్. అది నేను కోరుకుంటున్నా. రెండవది సంఘ బిడ్డల కొరకు, మూడవదిగా సంఘ బిడ్డల కొరకు ప్రేర్ చేయండి. తర్వాత మనోళ్ళేగా మొత్తం సంఘాన్ని చుట్టి దేశాన్ని చుట్టి ఒక్కసారి అయ్యగారు అమ్మగారు కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన అంటున్నాం. అది కాదు, పద్ధతి కాదు. ఆత్మీయుడికి కాదు, మన అభివృద్ధి చెందే వారికి ఇది పద్ధతి కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి విశ్వాసం అది ఎలా ఉండాలి చెప్తాం. తొందరగా ముగించుతాం 2 గంటల లోపల.
మా హోంశాఖ మంత్రి గారు మా ఇంటికి హోంశాఖ ఉన్నారు, దేశానికి హోంశాఖ ఉంటారు, రాష్ట్రానికి హోంశాఖ ఉంటారు, ఇంటికి హోంశాఖ. మా హోంశాఖ కేంద్ర మంత్రి మా ఇంటి మంత్రి గారు 1.5-2 అయ్యేసి 2 దాటొద్దిగా వాక్యం అన్న అంతే. అందుకోసం పాటలు కొన్ని కట్ చేశాం. వినండి అయ్యా, భార్యల మాటలు కూడా మంచి వినండి, వినొచ్చు, తప్పేం లేదు. భార్య మాట వింటే ఎవడు చెడిపోదు. అభిషేకం తర్వాత ఇప్పుడు ఎక్కడ నీకు ఇప్పుడే ఊగుతాడు తల. మంచిది, గాడ్ బ్లెస్ యు. కిరణ్ బాబా వినండి అయ్యా, ఎస్ఐ గారైనా సిఐ గారైనా హోం మంత్రి అయినా కానీ ఇంట్లో హోం మంత్రికి వెళ్ళటం ఆశీర్వాదం. సత్యమో ఎక్కడున్నావో తెలియట్లా. ప్రశాంత్ అయ్యా, ఈయనయ్యా, దేవునికి స్తోత్రం. ఇక సతీష్ అయితే పూర్తిగా అసలు ఫస్ట్ నుంచే వింటాడు అనుకోండి, ఆయన గురించి చెప్పనవసరం. లావణ్యం వినడు నావంటుంది. వినాలి, ఖచ్చితంగా వినాలి. నేను ఈరోజు చూడండి, వినకపోతే 2 దాటింది, వింటే 2 ముగిస్తాం. అదే మీకు ఒకటే గుర్తు. దేవుడి సన్నిధిలో కూడా కోరుకొని వచ్చిన ప్రభువా, ఈ 2 గంటల లోపు నన్ను ముగించండి, నేను సాయం చేయి. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఇంట్లో ఒక కోడి పుంజు, నాలాంటి పాస్టర్ గారే, నాలాంటి వాడు కోడి పుంజులు ఎక్కువ తినేటోడు. ఇవాళ మా ఊర్లోకి వెళ్తే కోడి పుంజులన్నీ బతికినట్టే, లేకపోతే ఊరు మొత్తాన్ని చూస్తున్నాడు. కోడి పుంజు పక్క అమ్మటోళ్ళు వచ్చేస్తే పాస్టర్ గారు చెప్పిందంటే, అమ్మగారు దీన్ని కప్పెట్టేసి దాచిపెట్టు, వాక్యం చెప్పి వచ్చే లోపల నువ్వు మంచిగా కోడి రసం దాగా, అసలే జలుబులు దగ్గులు నాకు బాగా దాగాలని పెడుతున్నా, రసం పెట్టేది. ఆయగారు వచ్చి వాక్యం చెప్తున్నాను. సరే ప్రార్థన అయినాక మన అమ్మగారు అయితే ఇక ప్రార్థనకే ముందు బ్రహ్మ దేవుడు దిగిరా, ప్రార్థన అయినాక లేదా ముందు చేసి అవతల పడేసి అవుతుంది. ఇక వచ్చేసినాం. ఆమె అనుకుంటే ప్రార్థన అయినాక అయ్యగారు అందరికీ ప్రేయర్ చేస్తారు కదా, ప్రేయర్ చేసే లోపల అంతలో కోడిని కట్ చేసి వండొచ్చు, రసం పెట్టవచ్చు అని పెట్టేసి ఆమె వచ్చేసి ముందు లైన్లో కూర్చుంటూ అయ్యగారు నాకు లెక్క కోడి ముందు తినేటాడు. ఇక ఆయన ఏం చెప్తారు, వాక్యం బలంగా చెప్తూ ఉంటుంటే ఆయన వాక్యంలో పాపం ఆ మైమరిచిపోతాడు. వాక్యం మైమరిచిపోయి నీ పొరుగు వారిది ఏది కూడా ముట్టొద్దు, అసలు అది కోడిగుడ్డు అయినా కోడి పుంజు అయినా దేవుడు బలికెత్తు కదా. మనం అనుకుంటాం కానీ అయ్యగారు గట్టికి వచ్చి అవన్నీ దేవుడు చెప్పే ఏది నువ్వు ముట్టొద్దని చెప్పేసి ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తుంటే మన అమ్మగారికి అట్లాగా వాక్యం బాగా రిసీవ్ చేసుకుంటుందో ఆ అమ్మగారు ఇంకా ఎక్కువ. అరే మన అయ్యగారి చెప్పిండు దేన్ని ముట్టొద్దు అన్నాడు, మరి అంత పెద్ద కోడి పుంజు పాపం పక్క అమ్ముతుంది అట్లా కప్పెట్టి వచ్చాము అని. ఇక వాక్యం ముగింపులో నేను వెళ్ళేసి కోడి పెట్టాను, పుంజు లేపేసి పంపించింది. ఇది అయ్యగారికి తెలియదు, ఆమె ఎంత వాక్యానికి లోబడిద్దని అయ్యగారికి తెలియదు. ఇక అయ్యగారు చెప్తా ఉన్నాడు, వాక్యం అయింది, ప్రార్థన అయింది, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కూడా పిలిచి వాక్యం ప్రార్థన చేస్తాడు, కరోనా అయినా పర్వాలేదు చేతలు కట్టరాడని పిలిచి వాక్యం చెప్తా ఉంటుంటే అయ్యగారు అనుకుంటాడు, నాకు కోడి శాత బాగుంది, గ్రెయిన్ బాగుంది, ఇప్పుడు తాగాల, ఎంత మంచిగా చేసిందని. అమ్మగారు అయినా ఎక్కడ ఉన్నా బాగుండేది. ఆమె పోయి ఇంట్లో ఆమె ఏం చేస్తుంది, పచ్చి పులుసు చేస్తుందంటే, చింత పులుసు వేడి చేస్తుంటే వాసన చర్చిలోకి వస్తుంది. అమ్మాయి ఈరోజు దెట్టగా తిందామని చెప్పేసి ఈయన ప్రార్థనలు ఎక్కువ చేయటం. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్తే అమ్మాయి చేసిన అన్నం తిన్నారా అంటే అన్నం అన్నీ తీసుకొచ్చేసింది, పచ్చళ్ళు అన్ని పెరుగులు అన్నీ పెట్టేసింది, ఆ చింతరసం పచ్చి పులుసు పెట్టేసింది, మంచి వాసన వస్తుంది. ఏదమ్మా ఏమంటే అన్నం పెట్టింది, రసం పోతుంది. ఏంటి కోడి పోయలేదని అంటే కోడి సార్ కాదా, కోడి పులుసు లేదా అని అంటే గ్రేవ్ ఏది అక్కడ, కోడిది ఎక్కడ ఉందంటే మీరే అయ్యగారు వాక్యం చెప్పారు కదా, నీ పొరుగు వాడిని దేన్ని ఆశించదు అన్నాడు, నాతోనే దేవుడు మాట్లాడాడని నేను కప్పించింది ఎందుకని తీసి బయటకు పంపించేశాను.
అదే సంఘానికి చెప్పింది కానీ మనం ఇంటికి చెప్పిందా నీకు బుద్ధి లేదని నువ్వు నన్ను అడగలేదు. అయితే అటువంటి బోధ నేను బోధించు. ఇంట్లో ఒకటే బోధ, సంఘంలో ఒకటే బోధ, తల్లికి పిల్లకి, తండ్రికి కొడుకు అందరికీ ఒకటే బోధ. అదే దేవుడికి కోరుకుంది బాబా. ఆ బోధ మనం అనుకుంటాం కానీ అవి వచ్చేస్తే మనం దాచిపెట్టాలని చూస్తాం. నిజంగా నోరు తెరిస్తే ఏ నిజాలు ఏ అబద్ధాలు అన్నీ చెప్పేస్తారు పిల్లలు కూడా. ఓ పిల్లోడు చెప్తాడు, మా అమ్మ మా నాన్న కొడతానని చెప్తాడు. చిన్న పిల్లడు అవి ఆపలేము మనం ఆపలేము. నాన్నే కొడుతుందంట అమ్మ. సొంత కొడుకు చెప్తాడు, కిరాయి కొడుకు చెప్తే నమ్మకుండా. అంటే ఆ సత్యాలు మూతికి మళ్ళీ మాస్క్ వేసుకొని చెప్తున్నాడు. అంటే అంత అడ్డున్నాయి వచ్చాక. ప్రైస్లా విశ్వాసములో నిలకడగా ఉండుగాక. చెప్పండి, విశ్వాసములో చెప్పమ్మా, విశ్వాసములో నిలకడగా ఉండాలి. విశ్వాసం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసాన్ని ఎప్పటి వరకు కొనసాగించాలో కూడా తెలుసుకున్నాం. అసలు విశ్వాసాన్ని ఎలా పొందుకోగలుగుతావు, విశ్వాసాన్ని నీవు ఎలాగా పొందుకోగలుగుతావు అనేది ఈరోజు వాక్య భాగం. విశ్వాసం ఎందుకు రాలేకపోతుంది, విశ్వాసమును ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు, విశ్వాసమును నీకు వచ్చినట్టు వస్తుంది, చేయి జారిపోతుంది, నీకెందుకు ఆ విశ్వాసం రాలేకపోతుంది? త్వరగా కొన్ని మాటలు చదువుతాను చూడండి. విశ్వాసాన్ని నీవు నేను ఎలా పొందుకోగలుగుతా బాగా గుర్తుంచుకోండి. విశ్వాసాన్ని ఎలా పొందుకోగలుగుతా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు. రోమన్ చాప్టర్ 10 వర్స్ 10 ఆన్వర్డ్స్ నేను చదువుచు ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రికలో నుండి 10వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుతున్నాం. విశ్వాసాన్ని నీవు నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాం? విశ్వాసంలో ఉన్న లోపం ఏంటి? అసలు దేనికి నువ్వు పొందుకోలేకపోతున్నావో 10వ అధ్యాయము రోమన్ చాప్టర్ 10 వర్స్ 10 చూడండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవ్వడనో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. 12వ వచనం. యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినిన వారిని ఎట్లు విశ్వసించుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు ఎందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. 17వ వచనం ప్రాముఖ్యమైన. అందరూ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమన్ చాప్టర్ 10 వర్స్ 17 ఈరోజు ప్రాముఖ్యమైన వాక్యం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆయనను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా.
వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు భూదిగవంతముల వరకును బయలు వెళ్ళను. తర్వాత చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం ఎలా కలిగిద్దంటమ్మా? చెప్పండి. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. గుర్తు పెట్టుకోండి. విశ్వాసం నీకు ఎందుకు కలగట్లేదని అంటే చెప్పండి అయ్యా. మరి అక్కడ అలా అనట్లేదు ఆయన. వాళ్ళు ఏం లేదంటే వింటున్నారు అంటున్నారు. వాళ్ళు వినట్లేదా? విన్నారు కదా అంటున్నాడు పౌలు గారు. అయితే ఏం వింటున్నారు? ఎవరి గురించి వినాలి? ఒక మాట మరల మత్తయి సువార్తలోకి వెళ్ళి మన తొందరగా వాక్యంలోకి వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 13:15. మత్తయి సువార్త. బైబిల్ ఖచ్చితంగా తెరవండి అయ్యా. మన సంఘంలో ఎవరు ల్యాప్టాప్లో నుండి బైబిల్ తెరవద్దు, ఫోన్లో నుండి బైబిల్ తెరవద్దు. పరిశుద్ధమైన దైవ గ్రంథము కలిగిన ప్రింటెడ్ బైబిల్ నుండి బైబిల్ తెరవండి. దేవునికి స్తోత్రం. మత్తయి వాళ్ళు విన్నారు కదా, మరి ఏం విన్నారు అనంటే ఇక్కడ ఆయన మత్తయి రాశాడు ఏం విన్నారు, ఎలా విన్నారో. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని, ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారు హృదయం అంట కొవ్విందంట. వారి చెవులు వినుటకు మందములైపోయాయి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక వినుట మటుకు విందురు గాని గ్రహింపరో, చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకొనరని యెషయా ప్రవచనం ఉంది. ఈ విషయం అక్కడ వాక్యం నెరవేర్చబడింది. వింటున్నారు కానీ వారి చెవులు ఏమైపోయినాయి అంటమ్మా? మందం. హృదయం అయిపోయింది, గర్వం అయితే కొవ్వు. మనం అంటే వాడు కొవ్వు పట్టిందిరా, కొవ్వు గరగాలరా వాడిది అని. వింటున్నారు, కొవ్వు పట్టి వింటున్నారు, చూస్తున్నారు, వినుచు ఉన్నారు, మందములైపోతున్న విన్నట్టుగా వింటున్నారు. ఇక్కడ జీవితం వాళ్ళు గ్రహించట్లేదు. దీని వాక్యం అర్థం ఏంటి, దీని భావం ఏంటి, దీని యొక్క మూలం ఏంటి, దీని ముగింపు ఏంటి. వింటున్నారు, మందాలైపోయిన చెవులు మందాలైపోతున్నాయి జనానికి. హృదయం ఏమో కొవ్వుతో, గుండె కొవ్వు ఎక్కింది, గుండెపోటు వచ్చింది అంటున్నారు. ఒక గుండెకే కొవ్వు వస్తే మరి ఆత్మ కొవ్వు ఎక్కువైతే, కొవ్వు ఎక్కువైన వాడు తొందర బతుకుతాడా? ఆత్మీయత కొవ్వు ఎక్కువైన వాడు తొందర బతకడు. వినుటకు మటుకు వింటున్నారు. అయితే పౌలు గారి స్టేట్మెంట్ ఎంత చక్కగా ఉంది. 17వ వచనం. ఇప్పుడు రండి రోమా పత్రికలోకి. 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎవరిని గూర్చి ఉండాలంటే క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం. విశ్వాసం నీకు కలగట్లేదని అంటే దేవుని గురించి వినాలి మనం. దేవుని గురించి వినాలి మనం. అసలు లోకం గురించి కాదు, పాపం గురించి కాదు, ఈ క్రికెట్ల గురించి ఇప్పుడు మొత్తం వింటున్నారు. ఏమైంది ఎట్లా ఏంటి, దాని గురించి వింటే నీకు విశ్వాసం ఏం పెరుగుతాయా? పబ్జీ గురించి, ఆత్మ గురించి. అరే ఎవరు గెలిచిండ్రా రాత్రి? మేము రాత్రి చాలాసేపు అయింది. ఎవరు? టైటల్స్ అని చెప్పాను, కెమెరానే చెప్పాను, అభిషేక్ అని చెప్పు. ఎవరు గెలిచారు? విశాలని ఎవరు గెలిచారు? వింటున్నావు. ఈరోజు ప్రార్థన వాక్యంలో ఏం బోధించారు? పలాని కాటేజ్ ప్రేమలో పలాని అన్నయ్య సతీష్ అన్నయ్య, పలాని లావణ్యక్క, పలాని మోరశంకర్, పలాని కిరణ్ అన్నయ్య, పలాని ప్రసన్నక్క, పలాని వారు భాగ్యమ్మ గారు, పలాని ఎస్ఐ గారు ఏం బోధించారని అడగట్లే, వినట్లేదు వాళ్ళు. అందుకే విశ్వాసం రావట్లేదు నీకు. దేవుని గురించి వినాలి నీవు. ఏం బోధించారంటే ఏం బోధించారు నాకు తెలియదు అంట.
చెవులు ఏమైపోయినాయి? మందమైపోతుంది జీవితాలు. చెవులు మందమైతే చెవిటోడు అంట. చెవిటోడికి ఏం చెప్పినా శంఖం ఊదినా ఏమి రాదు వాడికి. మన చెవిటోళ్ళంగా దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, తీబాకండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో గమనిస్తే దేవునికి స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 50తో విననేరకం ఉండనట్లు నా చెవులేమి మందం. మీ చెవులు మందములయ్యాయి కానీ నా చెవులు మందం కాలేదు. మీ ప్రార్థనలు నేను వింటాను, మీ విజ్ఞాపనలు వింటాను, మీ మాటలు వింటాను, మీ బాధలు వింటాను. మీరు అన్ని చెప్పండి, నా చెవులే మందం కాలేదు అంటున్నాడు. ప్రజల చెవులు మందములు అవుతున్నాయి ప్రభు గురించి వినటానికి. ఇంకెంత చేపి వినాలయ్యా, ఇంకెంత చేపి. పాపం మా జయమ్మ గారు ఎంతో దూరం నుంచి కోడలను తీసుకొచ్చింది. ఆ కోడలు అనుకోవచ్చు ఇంకెంతసేపు అత్తమ్మ మీ పాస్టర్ గారు చెప్తారు ఇంకా ముగెత్తడేమో, ఇంకా ముగెత్తడేమో అంటే ఆమె కోడలను లెక్క చేపి నాకే వస్తుంది. వినటానికి మందములు అయిపోతున్నాయి. క్రికెట్ ఎంతసేపు చూస్తున్నావు? జాగ్రత్తగా ఉండదు. పబ్జి ఎంతసేపు చూస్తున్నావు? ఫేస్బుక్, వాట్సాప్ ఎంతసేపు చూస్తున్నావు? మందిరంలోకి వచ్చి వారానికి ఒక్కసారి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఉండటానికి అబ్బా వినటానికి అసలు వినలేకపోతున్నావు. మళ్ళీ రాత్రి వెళ్ళిపోతే లోకంలో ఎన్ని మాటలు, పనికిరాని మాటలు, మేలు చేయలేని మాటలు, బాగుపరచలేని మాటలను ఎక్కువగా మనం వింటున్నాం. దేవుని గురించిన మాటలో ప్రతి ఉదయ సాయంకాల మధ్యాహ్నం మన జీవితం అంతా వింటూ ఉంటుంటే అప్పుడు విశ్వాసం పెరిగింది. సీరియల్ మాటలు, సినిమాల మాటలు, అమ్మ చక్కర మాటలు, అప్ప చక్కర మాటలు, ఇంకేదో అంటారు కదా, సందమామ మాటలు, సూర్యుడి మాటలు, సిట్టి చిలకమ్మ, భార్య మాటలు, భర్త మాటలు, పిల్లల మాటలు, తల్లిదండ్రుల మాటలు, అప్పులోడు మాట, చెప్పులోడు మాట, తెప్పులోడు మాట. ఈ రోజు వెంటనే నీకు విశ్వాసం ఏం పెరిగిందయ్యా? ఆత్మీయుడు వినవలసింది దేవుని గురించిన మాటలు వినాలి. అప్పుడు విశ్వాసం కొండల్లో తగిలించేటట్టు కూడా ఈ విశ్వాసం పెరుగుతుంది. దేవుని కొంతమంది గురించి చెప్తుంటే ఇప్పుడు వద్దు, ఈ చెవులు దేవునికి వినపడాలి. వద్దు, అవి వద్దు, అవి పనికిరాని మాటలు, ప్రయోజనం లేని మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు వద్దు. వాళ్ళు ఏం చెప్పారు వద్దు. మన పెద్దోళ్ళు అవుతున్నాం, వద్దు, అవి వినకూడదు. దేవునికి స్తోత్రం, నా చెప్పమాకు, దేవునికి స్తోత్రం అని మనం చెప్పాలి. ఒక్కోసారి భర్త మాట్లాడతాడు కొన్ని బలహీనమైన మాటలు, భార్యతో చెప్తుంటే అయ్యా మనం వినకూడదని భార్యగా చెప్పాలి. ఇంకొక భార్య ఇంకేమైంది, తర్వాత ఏమి, వాళ్ళ తర్వాత ఏమి, ఇంత నీ విశ్వాసం పోతుందని నీకు తెలియట్లే. ఓహో వాళ్ళకి అట్లయిందా, కావాలండి నేను అట్లా కావాలని కూడా ప్రేర్ చేసిన నాతో ఉందా నీకు విశ్వాసం? విశ్వాసం పోతుంది, జాగ్రత్త. ధనం పోయినా పర్వాలేదు, నీకు డబ్బు పోయినా పర్వాలేదు, నీ యొక్క ఇల్లు, ఆస్తి, అంతస్తులు, యోబు గారి జీవితంలో భార్య పోయినా పిల్లలు పోయినా పర్వాలేదు, కానీ దేవుని మీద ఉంచిన విశ్వాసం మాత్రమో ఆయన కాపాడుకోగలిగారు. దేవుని గురించి స్నేహితులు చెప్తారు, రే పనికి మాలిన మాటలు నాకు ఎందుకు చెప్తున్నారా? మనిషిని చెరిపే మాటలు, నా విశ్వాసాన్ని చెరిపే మాటలు, నా భక్తిని చెరిపే మాటలు స్నేహితులారా నాతో ముచ్చటించదా? నా దేవుని గురించి మీకు చేతనైతే చెప్పండి, నా దేవుని శక్తిని చెప్పండి, నా దేవుని బలాన్ని చెప్పండి, నా దేవుని యొక్క ప్రభావాన్ని చెప్పు. నేను వింటాను కానీ మీ చేతగాని మాటలు, అవిశ్వాసం మాటలు, భక్తిహీనం మాటలు, పాపం మాటలు, శాపం మాటలు, దోషం మాటలు, అక్రమం, అన్యాయం, మోసకరమైన మాటలు, చెడుపుగానే మాటలు నాకు చెప్పబాకనే కబడ్డా హెచ్చరిక చేశాడు యోబు. అందుకే ఆయన విశ్వాసంతో రెండంతలుగా దీవెనతో ఇంకా చెప్పి ప్రసన్న, ఓహో మీ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిందా? అవునా మేరక, మీకున్నాడుగా ఫ్రెండ్, ఆయన మెసేజ్ పెట్టిండు, మాధవక, సుమక, గాయత్రినక పెట్టాక చెప్పు, గాయత్రికే మంచి ఫ్రెండ్ దొరికింది. వైష్ణవిక, సువర్ణకైతే ఇంకా సువర్ణమే, సువర్ణ దగ్గర ముచ్చుతుంటుంది చెప్తా. వసంత వసంతాలే, ప్రతి వసంతమే ఉంటుంది. ఈ కాదండి నేను వినేదే సదాపేవాడు
వాక్యాన్ని చదువు అని చెప్పాలి. వాక్యం మాట్లాడిన డాడీ ఏ వాక్యం చెప్పాడు, ఏ పోలిచ్చాడో, ఏ మాటల చేత మనం హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు మాట్లాడు. ప్రసన్నకు పోనీ సువర్ణ తీసుకోవటం, సువర్ణ పోనీ సుమక్క తీసుకో, సుమక్క పోనీ వాళ్ళు ఏం ముచ్చట్లేదు. నీకు ఎట్లే శ్వాస పెరిగితే నీ జీవితం ఎట్లా బాగుపడిపోతుంది. బలహీనమైన వ్యక్తుల్ని బలపరిచే ప్రసంగాలు చేయాలనేవా, చేతగాని కొడుకు పుండు లాంటి మాటలు చెప్పబోతునేవా. నిరుత్సాహంగా వచ్చాడు మందిరానికి, నిస్సాయిగా వచ్చాడు మందిరానికి, ఉత్సాహంతో పంపించగలిగిన మాటలు, ధైర్యాన్ని నింపగలిగిన మాటలు. ఇంకా సౌభాగ్యం అయితే సౌభాగ్యం ఉంటారు దగ్గర మాట్లాడతారు ఎవరు. ఎందుకు రా టైటస్ అని దగ్గర బాధ పైన కిరణాన్ని ఉన్నాడు. కిరణాన్ని మీద బండుకూరు కూడా వెళ్ళొచ్చినారు. మంచిగా అసలు స్టీఫెన్ బాల్ చెప్పితేగా వాళ్ళ డాడీ ఒక ఎత్తుంటే ఈయన యొక్క ఎత్తంటే సాల్మాన్ రాజు అయితే మొత్తం ఆ సాల్మాన్ రాజా ఎబినేజర్ రాజు సింటుగా దగ్గరికి వెళ్తే మొత్తం సాయినగర్ అని చెప్పారు. ఇక ఆనంద్ అయితే మొత్తం అదేంటి పోరంబోక ఏదో పోరంబాలు చరిత్ర చెప్పేస్తాడు రా. పోరమ్మాలి అది పోరంబోక్ లాంటిది. అది కూడా ఆ చరిత్ర మొత్తం అసలు లాగి పెట్టేస్తారు, గన్ను పెట్టేస్తే మైపాలన్నీ అసలు మైమర్చిపోయేటట్టు చేస్తారు. ఆ మైపాలన్న బండి ఎక్కితే విశ్వాసం పెరుగుతుందా? విశ్వాసం పెరిగే మాటలేంటి? క్రీస్తుని గురించి వినాలి. క్రీస్తుని గురించి వినాలి. ఎందుకు పెరగట్లే? విశ్వాసమే 23 సంవత్సరాల నుంచి ఉన్నాం. కొంతమంది పేరు విశ్వాసమే, ఆమెకి విశ్వాసం ఉండదు. పేరేంటి? విశ్వాసమే. కానీ విశ్వాసం లేదు. పేరు చూస్తే పేరు ఓ విశ్వాసమ్మా, విశ్వాసము. ఇంకొక ఆయన విశ్వాసయ్య, భార్య భర్త. ఆ పాస్టర్ గారు అట్ట పెడతాడు, భార్య భర్తను పెట్టాడు విశ్వాసయ్య. ఇంకా ఆమె విశ్వాసయ్య రానాల, ఈయనేమో విశ్వాసమ్మ రా. విశ్వాసం ఎలా పెరిగింది? కొండలను పిండి చేయగలిగింది విశ్వాసము. నీ డబ్బు కూడా ఏం చేయలేకపోవచ్చు, నీ ఆస్తి అంతస్తు చేయకపోవచ్చు, నీ చదువు సంస్కారం చేయకపోవచ్చు, నీ విద్య ఏది చేయకపోవచ్చు, నీ కులం నా కులం మన మతాలు ఏది చేయకపోవచ్చు. భూలోకమున తల క్రిందులు చేయగలిగేది విశ్వాసము ఒక్కటే. అటువంటి విశ్వాసములో నీవు నేను ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఎలా పొందుకోగలుగుతావు? విశ్వాసం ప్రారంభంలో విశ్వాసం బాగానే ఉంటుంది, మధ్యలో విశ్వాసం బాగానే ఉంటుంది, ముగింపు విశ్వాసం కోల్పోతుంది. ఎందుకంటే దేవుని గురించి వినవు నువ్వు, యేసుని గురించి వినలేము మనం, దేవుని గురించి మనం వినలేముగా. లోకం గురించి అంటాం, పాపం గురించి అంటాం, ధనం గురించి అంటాం, బంగారం గురించి. మొన్న బంగారం రేట్లు పెరిగినాయి కదా, ఏ రేట్లు అంటే మళ్ళీ ఆమె అన్న తెల్లవారికి 3 మళ్ళీ మొత్తానికి అట్టడుగు తగ్గిపోయింది. అక్క మళ్ళీ బంగారం రేట్లు తగ్గినాయి అంటగా. నిన్న మళ్ళీ బంగారపు రేట్లు పెరిగాయి, మళ్ళీ పెరిగాయి, నిజమే పెరిగాయి. వీళ్ళకి బంగారపు రేట్లు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? ఆకుకూరలు వస్తున్నాయా పోతున్నాయా? కేజీ టమాటా ఎంత, కేజీ ఉల్లిగడ్డలు ఎంత అవుతున్నాయి, కేజీ చికెన్ ఎంత, కేజీ మటన్ ఎంత? నువ్వేమైనా కనుక్కుంటున్నావా? ఎంత ఇవే. మా ఇంటికి వస్తే వాడిని పంపించి, మీ ఇంటికి వస్తే వీడిని పంపిస్తా. ఉల్లిగడ్డలో ఇటు రాట్లు అటు వస్తాడు. ఈ మాటలే వేస్తున్నా. నువ్వు ఎవరి గురించి వెళ్తున్నావు అసలు? ఏమండి, ఎవరి గురించి వెళ్తున్నావు? దేని గురించి వెళ్తున్నావు? దేని గురించి వెళ్తున్నావు? అక్కడ ఏదో జరిగిందంటే ఇక్కడ ఏదో జరుగుతుందంట. వర్షాలు వస్తాయి, అందరికీ వర్షాలు వస్తాయి. ఏం వింటున్నావు నువ్వు అసలు? వాడేవాడు కాలువలో పడితే మనం పడతామా? ఏం వింటున్నావు నువ్వు అసలు? నీ వినికిడి శక్తిని బట్టి నా మన విశ్వాసాలు పెరుగుతాయి. గుర్తుపెట్టుగా. వేరే ఇచ్చి పుచ్చుకున్నంతగా ఏం పెరగదు. వింటాలి, వినాలి, వినాలి. మనం ఎవరి గురించి వినాలి? దేవుని గురించి వినాలి. లోకం గురించి
కాదు, పాపం గురించి కాదు. అబ్బా, ప్రపంచం మొత్తం కరోనా చుట్టుకొచ్చిందంట. ఇంకెన్ని రోజులు అవుతుంది మనకి? పక్కన వాళ్ళకి కూడా వచ్చిందంట. వినటం ఇదే కరోనాదే. నిజంగా మనకి ప్రాణు కొట్టే సందీప్ తమ్ముడు తెలుసు మనందరికి, చాలా మందికి. వాళ్ళ కొత్తగా పెళ్ళి అయింది భార్య. అంటే పెళ్ళిళ్ళు కొత్తగా ఏమో అది పాతగా కొత్తగా అయిందంటే ఒకేసారి అయింది కాబట్టి పెళ్ళి అయింది. అవి 1 నెల నుండి మన దగ్గరకు వచ్చారు. వచ్చిన ఫిబ్రవరి మార్చిలోనే కరోనా కోరలు దాసింది. భర్త ఏం చేస్తున్నాడు? టీవీ ఉంటుంది కదా, దానికి ముందే బిల్లు కడుతున్నాడు. మధ్యలో కట్టేది కాదు, ముందు కట్టేసింది. రోజు కరోనా గురించే చెప్తా ఉందంట టీవీలో. ఇంకేంటి వాళ్ళకి న్యూస్ లేవుగా. కరోనా గురించి చెప్తుంటే ఆమె కరోనా గురించి విని విని ఆమెకి జ్వరం వచ్చేసి ఆమెకు తలనొప్పి, తలపోటు. మాకు ఫోన్ చేశారు, వాళ్ళు అక్కడ సికింద్రాబాద్లో ఉంటారంట. ఆ కరోనా టైంలో కూడా మేము వాళ్ళని చేర్చుకున్నాం. దేవునికి స్తోత్ర. దేవునికి అది దేవుని సేవకుడు అంటే అర్థం. మీరు చేర్చుకోలేదు. అసలు మమ్మల్ని రమ్మంటానికి మీరు రావడానికి రావట్లేదు. ఇంకా వాళ్ళని నేర్చుకుంటారు. జబ్బు వచ్చింది, జ్వరం వచ్చి అపోలేకపోతే తీసుకురాని అని చెప్పినాం లోక గారు. ఎక్కడికి? మన చర్చికే. తెలుసు మీకు, తెలీదా? సందీప్ గారు బ్యాడ్ కొడతాడు. ఇంక రాలే ఎక్కడికి ఆయన. మన దగ్గరకు వచ్చి కొట్టింటాడు. ఆమె భార్య పెద్ద రాత్రి తీసుకొచ్చి ఫ్రెష్గా వాళ్ళకి సపరేట్ రూమ్ ఇచ్చి, వేడి నీళ్ళు, పసుపు నీళ్ళు ఇచ్చి, ప్రార్థన చేసి, ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేసి, వినటం వలన ఎవరి గురించి వినాలి? కరోనా గురించి వింటే కరోనా వస్తుంది. అందుకే నేను ఏనొద్దని చెప్తాను మీకు. వర్షాల గురించి వింటే వర్షాలే వస్తాయి. లోకం గురించి వింటే లోకమే వస్తుంది. మొన్నటి ఒక అతను రాత్రి పండుకున్నాడు. రాత్రి పగలంతా చూసిందంట క్రికెట్ బాల్ వస్తుంది అనుకుని పక్కన ఉన్న తల్లి చంపలు బాగా పెట్టిన వాడు అది చూసింది అదే వస్తుంది. ఏం చూస్తే అదే వస్తుంది నీకు. క్రీస్తుని గురించి విను. క్రీస్తు శక్తి, క్రీస్తు ఫలం, క్రీస్తు విశ్వాసం, క్రీస్తు అభిషేకం, క్రీస్తు నమ్మకత్వం, క్రీస్తు కార్యాలను నేను అనుభవిస్తావు. క్రీస్తుని గురించి వినాలి. ఈ లోకం గురించి వింటే లోకంలోనే ఉంటాం. పాపం గురించి వింటే పాపంలోనే ఉంటాం. మత్తుతో ఉంటే మత్తుని గురించి, తాగుబోతుల గురించి వింటే తాగుబోతుంటే, వ్యభిచారుల గురించి వింటే వ్యభిచారులే వస్తుంది నీకు. క్రీస్తుని గురించి వింటే క్రీస్తు ప్రభావమే మనలోకి వస్తుంది. ఇది విశ్వాసం అని అంటే దేవుని గురించి వినాలి. నేను ఎవరి గురించి వినాలి? దేవుని గురించి వినాలి. మనుషుల గురించి వినొద్దు, లోకం గురించి వద్దు. పరిస్థితులు అక్కడ భూకంపం వచ్చిందనంటే నీ ఇంట్లో నీ ఇంట్లో ఒంట్లో అతను భూకంపం, ఒళ్ళు జడజడలాడుతుంది, బడబడలాడుతుంది, గుండె బడబడ. అదే భూకంపం. భూమికి అది, మనిషికి ఇది. భూమికి అది భూకంపం, మనిషికి ఇదే భూకంపం. అవును, ఆగట్లేదు. అది స్క్వేర్ పెట్టి కొలిస్తే అది 106, 107. అది భూకంపమే. ఒళ్ళు ఊగుతుందంటే, ఇల్లు ఊగుతుంటే భూకంపం, శరీరం ఊగుతుంటే శరీర కంపం. మరి ఇంకేం చెప్తుంది దానికి? అని ఉంటే చెప్పండి. నేను ఊగుతుందండి. ఎన్ని దుప్పట్లు కప్పినా ఆగట్లేదు. ఒళ్ళు కప్పేస్తుంది. కారణం ఏంటి అనుకున్నాను. జ్వరాల గురించి జ్వరాలు వస్తాయి. మలేరియా జ్వరం గురించి ఎక్కువ మలేరియా వస్తుంది వాడికి. డెంగ్యూ గురించి ఎక్కువ డెంగ్యూ. మేము అసలు కరోనా గురించి వినం, చెప్పొద్దు అంట నేను. అది వస్తుంది మనకి. ఎందుకు ఇంటే ఎన్నదే వస్తుంది. ఫెయిల్ అవుతావని అంటావు, ఫెయిల్ అవుతుంది. నువ్వు ఎంత మంచిగా రాసినా నువ్వు ఫెయిల్ అవుతావని అంటావు. పేపర్ మంచిగా రాలేదంట. అసలు ఎందుకు నీకు? నువ్వు వినేది క్రీస్తుని గురించి వినాలి. ప్రతి మాట, ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నం, ప్రతి రాత్రి నజరేయుడైన యేసుని గురించి నువ్వు వింటూ 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 ఉంటుంటే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పొద్దున్న మొదలుకొని రాత్రి వరకు లోకం గురించే వింటది ఒక ఆమె. చెవులు అయితే ఇంకా 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 ఇటు చెవులు ఎలా పెట్టాలి, కళ్ళు ఎలా పెట్టాలి.
ఒక ఆత్మీయుడు అసలు లోకం గురించి అన్నాడు. ఒక ఆత్మీయురాలు తిమోతికి రాస్తాడు, పౌలు గారు రాస్తాడు. ముసలమ్మ ముచ్చట్లు అంటాడు. ఇతర విశ్వాసాన్ని చెడిపోయి భ్రష్టత్వాన్ని వేసుకొచ్చి ఏ మాటలు వినొద్దో, ప్రభువుని గురించే. దేవుని ఇంట్లోకి ఎవరు వచ్చినా, పక్కబడి సహోదరుడు వచ్చినా, పక్కబడి సహోదరుడు వచ్చినా, నీ స్నేహితుడైనా, నీ భక్తిపరుడైనా, నీకెవరు చుట్టమైన, పక్కమైన, నీ బిడ్డైన, నీ తల్లి అయిన, నీ కొడుకైనా, వారి నోటిలో నుండి క్రీస్తుని గురించిన మాటలు పలికేటట్లుగా వారి చెవుల్లో క్రీస్తుని గురించిన మాటలు వినాలి, వినిపింపజేయాలి ప్రతిరోజు. వద్దు నాకు ఇవేనా డాడీ అంటే, వద్దు నాకు ఇయే. మా మమ్మీ నోరు తెరిస్తే ప్రార్థన అంటది, ప్రార్థన. బైబిల్ అంటది, బైబిల్. మా మమ్మీ నోరు తెరిస్తే దేవుడు అంటది, ప్రార్థన చేసుకోరు రే పరదదిగా సింతుగా సంగీతరావుగా ఆడంలోరాను అంటే వాడి ఆడ క్రికెట్ బాటు కట్టుకుని ఉంటుంది. ఆయన వద్దురా ఆయన బాకరంటే వాడు కూర్చోడు మాట సంగతి. వినాలి దేవుని గురించే. ఎందుకు విశ్వాసం నీకు నాకు పెరగట్లేదు అనే దానికి ఈరోజు ఆన్సర్ ఇది. లేకపోతేనేమో రేణుకొమ్మేమో రూతమ్మ గురించి అంటేనే, రూతమ్మేమో పిసుకలమ్మ గురించి అంటేనే. ఈ పిసుకలమ్మ పిసికి అంత కూడా పిండి చేసి పురుషులు చేశారు. ఎవ్వరి గురించి వినొద్దు అసలు మీరు. ఏ నరమాత్రుడి గురించి భూలోకంలో వినొద్దు, ఏ అపజయం జరిగినా వినొద్దు, అశుభ కార్యాలు జరిగినా వినొద్దు. నీవు చెప్పు శాసక, మొన్న వాళ్ళ ఇంటికి వచ్చారంటే, మీ ఇంటికి వచ్చారా? మా ఇంటికి ఎందుకు వస్తాడు, మా దగ్గర రాడాయన. ఇంకా అయిపోయింది, నీ విశ్వాసం పోయి. అంటే కిందకు వచ్చిందంటే పైకి కూడా రాదు. వత్తడేమో చూస్తా రాలే. పైన ఇంటికి వచ్చిందంటే కిందకు వత్తడేమో చూస్తా రాడు. మా ఇంటికి మేమేం చేస్తాము? అటువంటి మాటను కట్టి పెట్టాలి. ఇది నిన్ను విశ్వాసములను తొలగించి, ఒక ముగ్గురు వ్యక్తుల గురించి నేను జ్ఞాపకం చేస్తాను. నా టైం కూడా అవుతుంది, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తాను. ప్రభుకి స్తోత్రం. చూడండి, వినటం వల్ల ఎవరి గురించి వినాలా? ఆటోల వాళ్ళ గురించి కాదు. కేసీఆర్ గారు, పిఎం గారు, సీఎం గారు, ముఖ్యమంత్రులు గారు, ఏ మంత్రి కాదు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుని గురించి రోజు వినాలనేమో. ఎవరన్నా ఇప్పుడు విశ్వాసం నాకు ఉండట్లేదు, విశ్వాసం పెరగట్లేదు, నేను ఏదైనా కార్యం చేద్దామంటే అసలు నాకు విశ్వాసం రావట్లేదంటే ఏమో లోకం మొత్తం ఏమే అంటారు. కొంతమంది అయితే కరోనా కేసులు ఎన్నో కూడా చెప్తున్నారు, చదువు రానోళ్ళు కూడా. బైబిల్ ఏముందంటే వాళ్ళకి తెలియదు, ఏముందమ్మంటే చదువు రాదుగా నాకు అక్కడ. మరి దీనికి ఎట్లా తెలుసు? నీ విశ్వాసం ఎడిపోతుంది, గుర్తుపెట్టుకో. ఎవరి గురించి వినాలి? అసలు నిజంగా దేవుని గురించి వినగలిగితే భూలోకాన్ని తలక్రిందులు చేయగలిగే కృప దేవుడు నీకున్నా. ముందు దేవుని గురించి వినాలి. అసలు ఒక స్త్రీ దేవుని గురించి విన్నారు. ఆమె ఏమి స్టేట్మెంట్ ఇస్తుందో చూద్దాం. చూడండి, ఆమె ఎవరో చూద్దాం. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం, మీకు తెలిసిన ఇక మార్కు, మత్తయి, లోకాయి కదా. దీనమ్మా యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం, జాషువా చాప్టర్ 2 వర్స్ 9, 10, 11 నేను చదువుతున్నాను బైబిల్లో. చూడండి, దేవుని గురించి నువ్వు ఏ విధంగా వినగలుగుతున్నావు, అసలు ఏ విధంగా ఉండగలుగుతున్నావు నీవు, అసలు ఎట్లా ఎప్పుడు విశ్వాసం పెరిగిందో చూడండి. అసలు నువ్వు లోకం గురించి వింటే పెరగదమ్మా, పాపం గురించి వింటే పెరగదు. ఓహో, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎంతమంది నాకు ఇప్పుడు డిగ్రీ వరకు ఒక 5గురు ఇచ్చారు బాయ్ ఫ్రెండ్స్. వాడికి ఏమి ఇస్తారు? కింద బాబు మరి ఇంజనీరింగ్ బీటెక్ 3rd ఇయర్, నాకే అంత 6గురే గర్ల్ ఫ్రెండ్స్. విశ్వాసం పెరిగిందా? కొంతమంది లెక్కలేసుకుంటారు.
నాకెంతమంది ఫోన్ నెంబర్లు, నాకు టైం పాస్ కాకపోతే ఏదో ఒక ఫోన్కి చేస్తాను. నాకెంతమంది విశ్వాసం పెరుగుతుందని ఇది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. నీ విశ్వాసం ఎందుకు నీ జీవితము శిథిల వ్యవస్థకు వస్తుంది? ఎందుకు మన జీవితం ముగింపు ఫలవంతంగా లేకుండా, ఎందుకు మన బ్రతుకులు చదివినంత వరకు ఒక అంటది ఆ పిల్లల వరకు. నా పిల్ల 10వ తరగతి వరకు అస్సలే పేరు కాలే. 10వ తరగతి వరకు ఎవడు పేరు కాదు, వాళ్ళకి తెలియదు. స్కూల్కి పోతే చాలు పాస్ అవుతారు. 10వ తరగతి వరకు ఎవడు పేరు కాదండి. మా అమ్మ కూడా చెప్పి మా ఊడు 12 చదువుతాడు, 12వ తరగతిలో ఫెయిల్ అవుతాడు. 10 వరకు మామూడు 10 వరకు అంత చదివింది అసలు. అబ్బా ఒక్క మార్కు కూడా తక్కువ లేకుండా సరే 10 వరకు ఎవడైతే ఎవడు పేరు చేయడు. 10ది అందుకోసం ఒక బ్రేక్ పెట్టారు. 11 నుంచి 12 నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ లెవెల్ చూస్తే నువ్వు ఫెయిలే. 10 వరకు పాస్ అయ్యే లెక్క కాదా బాబు నీది? నీ విశ్వాసము ఎందుకు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందనంటే నీ వెనుకడి శక్తి లోపం. అది నువ్వు క్రీస్తుని గురించి వినాలి, క్రీస్తుని గురించి నీ పిల్లలకు వినిపించాలి. వాళ్ళ చెవులు మందమైపోతున్నాయి, వాళ్ళ హృదయాలకి కొవ్వు పట్టిపోతుంది, వాళ్ళ కళ్ళుకి చీకట్లు కమ్మేస్తుంది. కారణం ఏం తెలుసా? ప్రభు గురించి నువ్వు చెప్పట్లే, వినాలి వాళ్ళు. ఇక్కడ చూద్దాం, చూడండి యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం దేవుని గురించి వినాలి. ఇక్కడ ఒక స్త్రీ ఏ విధంగా తన జీవితాన్ని ప్రభువుని గురించి వినినప్పుడు, దేవుని గురించి వినినప్పుడు ఎలాగ మార్చబడదో చూడండి. 9వ వచనం నుండి మనం చదువుచున్నాం. ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. 10వ వచనం, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోవేసినో యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమే. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలో కరిగిపోయిన మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం అందరూ క్రింద భూమి అందరూ దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులు కాను ధైర్యము మాత్రము ఉండదు. దేవుని గురించి వింటున్నప్పుడు గుండెలు కరిగిపోతాయి. ఏమనుకున్నారు మీరు? మాట్లాడే మాటలో తగ్గదా, ఉంటుందా, పోదా, అవుతుందా, అవదా, జరిగిందా, జరగదా, ఏమో ప్రభు చివరికి నీ చిత్తం నా చిత్తం ఏదన్నా చేయి, నన్ను కాలువలను పడి చంపంటారు. నీ ప్రార్థన అసలు ఉండిపోతుంది. ఆమె ఎవరు తెలుసా? ఏమండి, ఒక పట్టణానికి మొత్తానికే వేశ్య కుటుంబముగా గుర్తించబడిన వ్యక్తి ఆమె. అటువంటి వ్యక్తి ఒక ఇద్దరు ఏగిన వారి పట్టణాన్ని నాశనం చేయడానికి పట్టణంలో నుండి దారికి ఆటం వరకు వస్తే సేవకుల్ని దాచిపెట్టింది. ప్రైస్తులారా, హల్లెలూయా. సేవకుల్ని వాళ్ళకి అప్పగించలే, సేవకుల్ని బయట పెట్టలే, సేవకుల్ని త్రోసివేళ నా ఇంటికి ఆపదలో వచ్చారు ఈ సేవకులు అని చెప్తే ఆ సేవకులు సువార్త చెప్తున్నారు. ఆ సేవకులు దేవుని గురించి, మా దేవుడు ఎంత గొప్పవాడు, మా దేవుడు ఎంత శక్తిమంతుడు, మా దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడని చెప్తా ఉంటుంటే గుండెలో కరిగిపోతాయట. దేవుని గురించి చెప్తా ఉంటుంటే హల్లెలూయా. నీవు దేవుని గురించి చెప్పాలి. అసలు చెప్పవేంటి? మనుషుల గురించి చెప్తావు, నువ్వు లోకం గురించి చెప్తావు, భర్త గురించి చెప్తావు, భార్య గురించి చెప్తావు, పాస్టర్ గారి గురించి చెప్తావు, పాస్టర్ గురించి చెప్తావు, సేవకుల గురించి, సంఘం గురించి చెప్తావు. కాదు, దేవుని గురించి చెప్పాలి. నువ్వు దేవునికి స్తోత్రం. గుండెలో కరిగిపోతే బయటవాడు ఏంటంటే మీ దేవుడు ఎంత గొప్పవాడ ఎప్పుడు వస్తుంది? ఒక వేశ్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి, తన వృత్తి వేశ్య ఉన్న వ్యక్తి దేవుని గురించి విన్నదే
వెంటనే మారు మనసు పొంది పశ్చాత్తాపంతో నా పాపాన్ని విడిచిపెడుతున్నా. మీ దేవుడు ఎంత గొప్పవాడని మాకు తెలియదు. అసలు మేము నమ్ముకున్న వారు ఎంత అనుకున్నాం, కానీ మా దేవుడు కంటే మీ దేవుడు ఎంత గొప్పవాడా, మా గుండెలు కరిగిపోతున్నాయి అని ఒక వేశ్య మారు మనసు పొంది రక్షణ పొంది ఆ మంచిది. నేను మీకు ఉపకారం చేశాను దైవజనుడా, నేను మీకు మేలు చేశాను. ఆ ఊరు వారికి వేగిలి వారు వచ్చారని ఊర్లో వారు అందరికి తెలిస్తే ఇక్కడికే వచ్చి ఉంటారు. చూడండి, ఎవరు వచ్చినా వేశ్య కుటుంబానికి వస్తారని తెలుసు అంట ఊరు వారు అందరికీ. గమనించండి, అంత భయంకరమైన వేశ్యాన్ని. దేవుని గురించి వింటే వేశ్య కాదు, వేశ్య తాతమ్మను కూడా దేవుడు మారుస్తాడు. అందుకని నువ్వు దేవుని గురించి చెప్పాలి. నీ గురించి అది, నా గురించి అది, దేవుని గురించి చెప్పాలి. నా దేవుడు ఎంత గొప్పవాడని చెప్పాలి. మా గురించి చెప్తే ఏమొస్తుంది? దేవుని గురించి చెప్పాలి. మా దేవుడు ఎంత గొప్పవాడు. వాళ్ళని పాపం వీళ్ళు అనుకున్నారే, ఈ ఊర్లోకి ఎవరు పురుషులు వచ్చినా అదే ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎంత దరిద్రమైన బ్రతుకు బతికిందో చూడండి. ఎవరింటికి వెళ్ళారంటే అక్కడ ఫలాని అటేగా ఎటు పోలా అంటే ఆ ఊరికి ఒక వేశ్య కుటుంబం ఉన్న వ్యక్తి పద్మ. ఆ వ్యక్తి గుండెలు కరిగిపోతున్నాయి. దేవుని గురించి ఇంత దాచిపెట్టేసి చంపేస్తారే. దాచిపెట్టి చంపి పెట్టేసి అది పిండానికి పోసినట్టుకుని తెల్లదు. ఏదమ్మా మీ ఇంటికి ఎవరు వచ్చారంటే పురుషులంటే నా ఇంటికి వచ్చిన సంగతి నిజంగా వాళ్ళు వెళ్ళిపోయారు, అదావు ఇదావు వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి మనం అయితే మా పాస్టర్ గారు ఏడాడు పట్టుకొని మనం చెప్తా. ఆమె ఒక వేశ్య కూడా చూడండి పెట్టేస్తే పోయినాక వీళ్ళతో ఒక ఒప్పందం చేసుకుంటుంది ఆమె. ఏం ఒప్పందం అంట? 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలో కరిగిపోయినాం. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషునికైనా ధైర్యం ఏమాత్రం ఉండదో. నేను మీకు ఉపకారం చేసి కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనుభవాలు ఇవ్వాలప్ప. నేను ఈ అద్భుతాలు, స్వస్థతలు, సీక్రెట్ల గురించి నేను చెప్పను. అవి నీకు అవసరం కూడా. ప్రభువుని గురించి చెప్పాలి, రక్షణ గురించి చెప్పాలి, బ్రతుకుల గురించి, దేవుని రాకడ గురించి, ఆత్మీయమైన బ్రతుకుల్లో ఇవి మనం మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికితే దేవుడు అన్ని ఇస్తాడు. అసలు ఏం అడగదు. మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలి, మనం మొదట దేవుని నీతిని వెతకాలి. ఖచ్చితంగా దేవుడు స్వస్థతలు ఇస్తాడు. ఖచ్చితంగా నీకు అవసరం ఏ కొరతలు ఉన్నాయో, ఏ కోరికలు ఉన్నాయో ప్రభు అన్నీ ఇచ్చేస్తాడు. అసలు విశ్వాసం లేకుండా ఎన్ని అడిగినా నీకు ఎందుకు లాభం? ఏ కార్యం జరగాలన్నా విశ్వాసమే ఉండాలి. నిజంగా నీకు స్వస్థత కావాలన్నా విశ్వాసమే, నిజంగా అభివృద్ధి కావాలన్నా విశ్వాసమే, నిజంగా ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేసిన వాటిని పొంది ఉన్నామని నమ్మమన్నాడు, అది విశ్వాసమే. నువ్వు ఒత్తిపోతున్నావు అని దేవుని మీదనే విశ్వాసం ఉంచమన్నాడు. ప్రకటనకు ఆదికాండం ప్రకటన వరకు విశ్వాసం ఉంచిన వాళ్ళని ఎన్నడో దేవుడు సిగ్గుపరచలేదని చూస్తున్నాం. పాస్ అవుతుందని విశ్వాసం ఉంచి పాస్ అవుతావు, అది వేరేటట్టున్నా నీ విశ్వాసాన్ని బట్టి మరి దేవుడు ఏ కార్యం చేస్తాడో తెలియదు. అల్ప విశ్వాసి అంటాడు పేతురు గారిని. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సంగమా, నీకు జీవితానికి అభివృద్ధికి మొట్టమొదటి కావాల్సింది విశ్వాసం. అభివృద్ధిలో అంటే అభివృద్ధి అంటే మళ్ళీ కోట్లు, బూట్లు, ఇవన్నీ కార్లు, బిల్డింగ్లు, ఏసీలు, డీసీలు ఐకామైన అభివృద్ధి. దీని మీద నువ్వు మనసు పెట్టదు. చాలా మంది అంటారు వాడు చర్చికి రాకపోయినా భలే బాగుపడతాను రా. వాళ్ళు అసలు బైబిల్ చదివారు, ఏదో పోతే పోతారు, ఒక్కసారి అటు తిరిగి వస్తారు, ఇటు పోయి వస్తారు. వాళ్ళు కూడా మంచిగా అవుతున్నారు అనుకుంటున్నారు. వాళ్ళ ముగింపును చూడాలి, వాళ్ళ ప్రారంభాన్ని చూడవద్దు. వాళ్ళు ఏ దాంట్లో తిరుగుతున్నారో ముగింపుగా వాళ్ళ ప్రారంభం కాదని చూసారు, వాళ్ళ ముగింపును మనం చూడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని స్వర్ణమా ప్రజలారా, విశ్వాసముతో సమస్త కార్యాలను చేయవచ్చు.
విశ్వాసం రావటానికి ఒక ప్రాముఖ్యమైనది క్రీస్తుని గురించి వినాలి. మనం లోకం గురించి ఉంటుంది. ఉద్యోగాలు అందరే పోతున్నాయి అంటే సీతారాముడు కూడా పోతాయి. నా దేవుడు ఉంచుతాడని ఆయన అనుకుంటే ఆయన భార్య చెప్పాలా, అందరితో పైన నీది ఉంచుతాడని ఆయన భార్య చెప్పలేదు. ఆయన రాడు కదా. అవిశ్వాసం పెరిగింది. భార్య భర్తకు విశ్వాసం మాటలు పలకాలి. దేవునికి స్తోత్రం. భర్త భార్యతో విశ్వాసం మాటలు పలకాలి. యోబు గారు ఏమంటాడు? తన భార్యని ఏమంటాడు? అవిశ్వాసురా, మూర్ఖురాలు మాట్లాడు. అవిశ్వాసురాలుగా మనం మాట్లాడద్దు. మన మాటలు విశ్వాసంతో ఉండును గాక. అవి నువ్వు వినాలి. ఫస్ట్ విశ్వాసం రావాలంటే వినటం వలన ఆమె ఏం కోరుకొని తెలుసా? ఆమెకి అంత విశ్వాసం వచ్చింది. మీ దేవుడు గొప్పవాడని. ఒక వేస్ట్ అండి. 23 సంవత్సరాల నుంచి చర్చి కొత్తగా చాలా మందిలో విశ్వాసం లేదు. ఒకసారి వన్ టైం సెటిల్మెంట్, వన్ టైం డిగ్రీ పాస్ అన్నట్టుగా ఒక్కటేసారి వన్ టైం గాస్పెల్. అంటే వన్ టైం సెటిల్మెంట్, వన్ టైం సిట్టింగ్ ఏకములు అయిపోతుందంట. ఒక వేశ్య దేవుని గురించి విన్నప్పుడు గుండెలు కరిగిపోయి ఈ పట్టణం పాడైపోతుంది, ఈ పట్టణం నాశనం అయిపోతుంది, దేవుడు గొప్పవాడు, అయ్యో నా బ్రతుకును మార్చుకొని నా కుటుంబాన్ని కూడా దేవుని రక్షణలోనికి నడిపించుకుంటానని వన్ టైం హియరింగ్ లో ఆమె వినేసి, అయ్యా సేవకులారా, దైవజనులారా, నేను మిమ్మల్ని కాపాడాను కదా, మరి నన్ను కూడా మీరు కాపాడాలి, నాకు సహాయం చేయాలి. ఇప్పుడు ఎవరైనా సేవకులు సహాయం చేస్తున్నానంటే మా అయ్యగారు సూట్ కేసులో డబ్బులు చేసుకొట్టలేమో. సేవకుల దగ్గర అసలు డబ్బులే ఆశించదు. సేవకులు ప్రార్థన కావాలి. ఆ బిడ్డ ఏమి రక్షణ, ఏం కోరుకున్నా, నా కుటుంబం రక్షణ పొందాలి, నా దైవజనుడు రక్షణ పొందాలి అని ప్రార్థన చేస్తే చాలు. గుండెలు కరిగిపోతున్నాయి. మైనం వలె కరిగిపోతే దేవుడు నీ ఇంట్లోకి, నా ఇంట్లోకి వస్తాయి. ఈ స్వస్థతలు వచ్చినంత మాత్రం ఏం బాగుపడం. ఇల్లు కట్టుకుంటే లోకమే ఇల్లు అనుకోవద్దు. ఏదైనా ఇంకా కారులో, బండ్లో, ఇంకే కొంటుంటాం కదా మనం, లారీలు అన్ని కొంటాం, ప్లాట్లు కొంటాం, అన్ని కొంటాం. అదే జీవితం కాదు. విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిస్తాం. కానీ పొందుకోవాలా మనలో విశ్వాసం రావాలంటే ఏం చేయాలనుకున్నాం చెప్పండి? వినాలి. ఎవరి గురించి వినాలి? యేసుని గురించి, దేవుని గురించి వినాలి. ఈ యొక్క వేశ్య దేవుని గురించి వినదు. తన మనసును వెంటనే మార్చుకోదు, తన బ్రతుకును మార్చుకొని వాళ్ళ దగ్గర ఒక అప్పీల్ చేస్తుంది, ఒక రిక్వెస్ట్ చేస్తుంది. అయ్యా అయ్యా, మేము ఒక వేశ్య గృహం అయ్యా, ఈ పట్టణంలో మమ్మల్ని అందరినీ వేశ్యలుగా ఇచ్చారయ్యా, మా బ్రతుకుని ఇలాగ మార్చారయ్యా. అయ్యా దైవజనులారా, అయ్యా సావుకులారా, అభిషక్తులారా, నేను మిమ్మల్ని కాపాడానయ్యా. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని నాశని పట్టణం మీదకి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటి వారిని కాపాడాను, నా తల్లిని కాపాడాను, నాకు అన్నదమ్ములు ఉన్నారయ్యా, నాకు అక్క చెల్లెలు ఉన్నారయ్యా, నా బంధువులు ఉన్నారయ్యా, నా తోబుట్టువులు ఉన్నారయ్యా, వారిని కూడా రక్షించాలయ్యా. ఎంత చక్కగా ఆమె దేవుని గురించి విన్నదో చూడండి. మనమేం చెప్తాం? దేవుని నమ్మితే నీకు ఇల్లు కొనుక్కుంటాం, దేవుని నమ్మితే కారు కొంటాం, దేవుని నమ్మితే ఉద్యోగం అవుతాం, దేవుని నమ్మితే వ్యాపారాలు అవుతాయి, దేవుని నమ్మితే అభివృద్ధి. ఈమెను చెప్పింది గుండెలో కరిగిపోయే సమాచారం. బ్రతుకులు మార్చగలిగే వేశ్య ఆ వ్యాపారం నుంచి విడిపించబడి నీ కుటుంబానికి రక్షణ కావాలి, ఆయన వచ్చినప్పుడు నాశనం అవుతావు అని చెప్తే, నేను ఆ నాశనం నుండి తప్పించబడాలి. నాకు ఇల్లు వద్దు, వాకిలు వద్దు, ఏది వద్దు, నాకు ఉన్నా లేకపోయినా నా తండ్రి రక్షణ పొందాలి, నా తల్లి రక్షణ పొందాలి, నా అన్నల రక్షణ పొందాలి, నా అక్క చెల్లెల రక్షణ పొందాలి. నాకు అది కావాలి, అది ప్రామిస్ చేయండి. దాని కొరకు ప్రార్థన చేసి నా ఇంటిని దీవించుకోండి. నాకున్నా లేకపోయినా నాకు ఏమీ అవసరం లేదు. మాస్టర్ గారండి దీని కొరకు ప్రయత్నించండి. ఒక వేశ్య దేవుని గురించి ఆమెలో ఉన్న మార్పు చూడండి. దేవుని గురించి వినాలి. అసలు మనం దేవుని గురించి చెప్పం, నీ గురించో నా గురించి చెప్తాం. మేము దేవుని నమ్ముకున్నాం,
పెబ్బేని యేసుకి స్తోత్రాలు. అయ్యగారికి మరి ముఖ్యంగా అమ్మగారికి వందనాలు. అలాగే సంఘ బిడ్డలందరికీ వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళకి, లైవ్ లేని వాళ్ళకి, సంఘం అందరికీ వందనాలు. మేము దేవుని నమ్మినాక ఇటు జరిగింది, అటు జరిగింది. ఏమి నమ్మినావు నువ్వు అసలు? దేవుడు ఎవరు అసలు? దేవుని శక్తి ఏంటి? గుండెలు కరిగిపోతున్నాయి. దేవుని సేవకులు వాక్యాన్ని బోధిస్తుంటాయి. గుండెల్లో భయం పుడుతుంది. మీ గురించి వింటుంటే, మీ దేవుని గురించి వింటుంటే, మీ దేవుడు చేసిన ఎర్ర సముద్రం యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంటే, యోర్దాను నది పై నుంచి కిందికి వస్తుంటే, కింది నుంచి పైకి పోవటం, పై నుంచి కిందికి ఆగటం చూస్తుంటే, రాజులకు ఏం చేశారో వింటుంటే అమ్మో గుండెలు పరిగిపోతున్నాయి. మీ ఎదుట ఎట్టి మనుషులు కూడా నిలవటానికి ధైర్యం సరిపోవట్లేదు. మాకు కూడా సరిపోదు కాబట్టి మా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకంలో ఉంచుకోండి అని చెప్పి రక్షణ కొరకు కోరుకొని, ఈ రోజున దేవుని బిడ్డలో దేవుని కుటుంబంలో రక్షణ లేని వారు అన్నదమ్ముల అక్క చెల్లెల కొరకు ప్రార్థన చేసుకోవాలి. అదే మనం చేసింది. దీవెనలు అనబాకండి. అయ్యి ఊరు కాలు తన్నుకొని వస్తాయి మీకు దీవెనలు, మీకు ఆశీర్వాదాలు తన్నుకుంటూ వస్తాయి మీ కుటుంబాలకి. అసలు బోధ ఇది కాదు, అసలు భక్తి దీవెనలు కాదు, అసలు వాక్యం ఆశీర్వాదాలు కాదు. మన పాపపు బ్రతుకు మార్చబడితే, మన వేష జీవితం మార్చబడితే, మన యొక్క అక్రమ జీవితం మార్చబడితే దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇదంతా లోపల ఉంచుకొని బయట ఏ దీవెన వస్తుంది? మన రక్షణ కొరకు చదవండి. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం. నేను మీకు ఉపకారం చేసింది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి. లైవ్ లో ఉన్న 13వ వచనం కూడా చూడండి దయచేసి. లైవ్ లో ఉన్న 13వ వచనం వర్స్ 13 దయచేసి చూద్దాం. బైబిల్, నా తండ్రియు, నా తల్లియు, నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని. అబ్బా ఏమి వేసాడు అమ్మ. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నాకు శాతం కావట్లేదు, నీకు శాతం అవుతుంది అవట్లేదు, నేను వెళ్ళలేను, ఇప్పుడు నువ్వు చేయి నా అమ్మ నాన్న అక్క ఒక్కసారి గుర్తు చేసి కేసు నామలు అడుగుతున్నాను పరమ తండ్రి. అంత స్టేట్మెంట్ ఇచ్చిందయ్యా ఆమె. అంత స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. దేవుని గురించి వినాలి. ఇంకా మా ప్రమిళకి అయితే మొత్తం డెడికేషన్ దించేసింది మొత్తం జనాభాని. మరి జేటీఎం ఎప్పుడైతుంది దించేస్తాము. ఇక్కడ ఏం కోరుతున్నాయ్యా? సావుకులారా, దైవజనులారా, అభిషేకులారా, ప్రభు పరిచారకులారా, నేను మిమ్మల్ని కాపాడాను, మీకు సహాయం చేశాను, మీకు ఉపకారం చేశాను. ఒక ఆమె అంటే ఇప్పుడు కాదు, వాళ్ళు లేదు మన దగ్గర. మా బాబు బర్త్డేకి డ్రెస్ తెచ్చింది ఒక ఆమె. వాళ్ళ అబ్బాయి బర్త్డేకి మేము డ్రెస్ తేవాలట. చూడు ఇంకేం చెప్తాను, తేవాకండి మీరు. ఆమె నేను మీకు ఉపకారం చేశాను, మీకు మేలు చేశాను, నాకు ఒక ఆనవాళ్ళు చేయాలి, ఒక మేలు చేస్తే చాలయ్యా. మీ దేవుడి గురించి వింటుంటేనే నా గుండెల్లో భూకంపం కదులుతున్నట్టు కదులుతుంది, గుండెలు కరిగిపోతున్నాయి. అసలు ఏం మేలు చేయాలని వీళ్ళు అనుకుంటున్నారంటే ఆమె చెప్పింది ఈ పట్టణం నాశనం అవుతుందని అంటున్నారుగా. మరి ఈ పట్టణం నాశనం అయితే పడిపోతుందని చెప్తున్నారుగా.
శాపగ్రస్తం అవుతుందని ఎరుకో గురించి వాగ్దానం చేస్తున్నారుగా. ఈ పట్టణం యొక్క చరిత్ర తీసుకొని వెళ్తున్నారు కదా. మరి మిమ్మల్ని చంపాలని చూస్తే మిమ్మల్ని కాపాడాను కదా నేను, నాకేదన్నా సహాయం చేస్తానంటే ఏం చేయాలమ్మంటే ఏం లేదు, కొంచెం ఆ రేషన్ బియ్యం అని మీకు వచ్చిన మాకు ఏంటి అంటారు కొంతమంది. లేదా మీకేదో డబల్ ఏదన్నా ఉంటే అది ఇవ్వండి అంటారు. మాకే ఫ్రిడ్జ్ పాడైన 2 నెలలు అయితే ఆ పాడైన ఫ్రిడ్జ్ని అడుగుతున్నారు కొంతమంది. నేనేం చేయాలి చెప్పండి. తెలుగులో ఒక మాట అంటారు, మూతులు నాకేటోడికి అంట. ఆకులు ఒకటి నాకుతుంటే సరే నువ్వు ఆకులని నాకినావు కదా, ఆకు అయితే నాకు నీ మూతికుంది కదా, దాన్ని నాకుతాను, అప్పుడు వచ్చి నాకుతున్నట్ట. సావుకుల గురించిన ఒక అవగాహన నీకు తెలియాలి. అసలు మనకు తెలియాలి. అసలు నేను మీ పిల్ల పెళ్ళికి వేసిన కదా, మీ పిల్ల పుష్యవతికి అంత మంచి ఫస్ట్ క్లాస్ పొట్లంగా తెచ్చిన కదా, మా అబ్బాయి పుష్యవతి అయ్యాడు, ఆయనకే తెచ్చానంటే అబ్బాయిలు కూడా అవుతున్నారు కదా ఈ మధ్య. అబ్బాయిలు కడుపు డెలివరీ అవుతుంటే ఇవేం కోరుకుందయ్యా? ఇది నాశనం అయితే నా తండ్రి ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు, మా పెదనాయనలు, బాబాయిలు, పిన్నులు ఉన్నారు, బండోళ్ళు, కొండోళ్ళు, కోడోళ్ళు ఉన్నారు, గంధపోలు ఉన్నారు అని అనుకుంటున్నారు. తల్లింటి వాళ్ళు కూడా మా అమ్మమ్మ నాయనమ్మలు ఉన్నారు, మా పిన్నులు ఉన్నారు, మా పెద్దమ్మలు ఉన్నారు, నాకు మరి అన్నదమ్ములు ఉన్నారు, మళ్ళీ నాకు అక్క చెల్లెలు కూడా ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళని వాళ్ళకు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిని కూడా మీరు రక్షించాలి. రక్షణ కోరుకుంది ఒక వేశ్య సేవకుడు. ఏమిస్తాడు నీకు సేవకుడు? అసలు నాకు ఒక ఆనవాలు చెప్పి పెట్టాలి. నువ్వు దేవుని గురించి విన్నప్పుడు నీకు విశ్వాసం పెరిగింది. మనుషుల గురించి ఇంటే విశ్వాసం తగ్గిపోతుంది. వెంటనే మారు మనసు పొంది. ఎన్ని సంవత్సరాల నుంచి వర్తన చర్చికి బాప్తిజం పొందుకోలేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు, బ్రతుకులో మార్పు లేదు. ఇంకా 22 సంవత్సరాలు ఇంకా ముసలమ్మ వచ్చట్లే, ఇంకా చెడిపోయే మాటలే, ఇంకా దిగజారిపోయే మాటలు ఉంటే వన్ టైం సెటిల్మెంట్ లెక్క ఒక వేశ్య తన అప్పీల్, తన యొక్క విన్నపం, తన విజ్ఞాపన, నన్ను ఒక్కదాన్ని రక్షించమన్నా. నా తండ్రి, నా తల్లి ఉన్నారు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా తండ్రి వాళ్ళు పెదనాయలు ఉన్నారు, నా బాబాయిలు ఉన్నారు, నా తాతలు ఉన్నారు, నా అమ్మ తరపున అమ్మ నాన్నలు ఉన్నారు, నా మేనమామలు ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరు రక్షిస్తారు? మరి ఇప్పుడు నువ్వు రక్షించకపోతే మీ దేవుడి గురించి నేను విన్నాను, ఇక నేను దేవుడిని నమ్ముతానని చెప్పిందంటే. నా అక్క చెల్లెలకు బావలు ఉన్నారు, నా అక్క చెల్లెలకు బావమర్తులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, నా అన్నదమ్ములకి వదిళ్ళు ఉన్నారు, భర్తలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు పుట్టారు, నా మేనళ్ళు ఉన్నారు, మేనవాళ్ళు ఉన్నారు, మా తాతలు ఉన్నారు, ముత్తాతలు ఉన్నారు, ఇంకా బతిగా ఉన్నారు. వాళ్ళందరూ పూర్వకాలం నుంచే వేశ్య వృత్తిలో ఉన్నారు. కానీ ఇప్పుడు మీ దేవుడు గొప్పవాడైనా ఆ వృత్తిని మర్చి మీ దేవుడిని వెంబడిస్తాము. ఎన్ని సమస్యలైనా, ఎన్ని శోధనలైనా ఒక వేశ్య మారు మనసు. అది మన బ్రతుకులో మన మార్పు చెందవలసింది. ఎన్ని సంవత్సరాలు విన్నా ఏమి లాభం చెప్పండి? ఎన్ని మాటలు విన్నా ఏమి లాభం? ఒక మంచిది 25 సంవత్సరాల నుంచి బాప్తీసం తీసుకుందంట. కనీసం వాళ్ళ కొడుకు ఎంతవరకు బైబిల్ పట్టుకోడు. నేను 30 సంవత్సరాల విశ్వాసం అంటుంది. భర్త కనీసం ప్రార్థన కూడా చేయడు. పాస్టర్ గారు వస్తుంటే దొంగతనంగా భర్త లేనప్పుడు పాస్టర్ గారితో ప్రేయర్ చేపిస్తుంది. మమ్మల్ని అయితే అసలు తెల్లబట్టలు కాబట్టి ఇక మమ్మల్ని ఇక దొంగతనంగా వేసుకోవాలి కొన్ని నెలలకి. నేనైతే రానని అంట. అసలు నేను ఎందుకు వస్తాను? ఈ సీక్రెట్స్ క్రైస్తవత్వం, ఈ దొంగ క్రైస్తవు వేస్ట్ కంటే ఘోరంగా ఉంటే ఉంటాను, బ్రతికితే బ్రతుకుతా, నా దేవుడు గొప్పవాడని నమ్మి యాత్ర కొనసాగించింది. తెలుసా? దేవుని గురించి వినాలమా, అప్పుడే నీకు విశ్వాసంగా ఏదేమైనా పర్వాలేదు. ఉద్యోగం ఉన్నా పర్వాలేదు, వ్యాపారం ఉన్నా పర్వాలేదు,
గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది ఎన్ని వేల రూపాయలు మాకు దశమ భాగాలు ఇస్తున్నారయ్యా? ఇప్పుడు ఎంత కానుక వస్తుంది? పోయిన ఆదివారం 1250 వచ్చింది ఇంతమందిలో. ఎక్కడి నుంచి మాకు స్పాన్సర్స్ వస్తుంది? ఏ తెల్లదోరలు ఉన్నారు. మొన్న ఒక ఆయన వచ్చి అవేంటి వాటిని ట్రస్టులు చూసేసి, అబ్బా మీకు లక్షలు వస్తాయి అనుకుంటా కదండి అన్న, మాకు నల్లదోరలే అని చెప్పారు. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క విశ్వాసం? దేవుని గురించి వింటున్న ప్రతినిత్యం గౌరవం ఇచ్చే కానుకల మీద, కట్నాల మీద, ఈ దశమ భాగాల మీద, మీ యొక్క ఆఫరింగ్స్ మీద దేవునికి స్తోత్ర. దరిదాపు నెలకే 10,000 రూపాయలు కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది తెలుసా? ఫోన్ బిల్లు ఒక 4-5 వేలు. ఇప్పుడు జూమ్లోని లైవ్లను పెట్టాం. గుండె మీద చేసుకొని చెప్పుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మీరు ఇవ్వలేదని చెప్పట్లేదు, మీరు ఇస్తున్నారని చెప్పట్లేదు. నీ విశ్వాసము దేవుని మీదనే ఉండాలని చెప్తున్నాను. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఏ మనిషి మీద దేవుడు, మనిషి బ్రతకొద్దే నీ విశ్వాసము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, విశ్వాసం ఎలా పెరిగింది చెప్పమ్మా? చెప్పండి, ముగిస్తున్నా. చెప్పమ్మా రేణుకమ్మ తల్లి, ఈ రేణుకమ్మ రేపు చెప్పమ్మా. ఎవరి గురించి నారా? ఓ దాకా ఆటోలు కొనటం, ఆటోలు మార్చటం, బండులు మార్చటం, బండులు కొనటం, చొక్కాలు కొనటం, బట్టలు మార్చటం, అయ్యేది ఫ్లిప్కార్ట్ ఏదో అమెజాన్లో కొనటం, తీయటం, వీటి గురించి ఇవన్నీ వచ్చింది ఆట. ఈరోజు వాక్యం ఏంటి? స్తోత్ర. దేవుని గురించి వినాలి మీరు ప్రతిరోజు. దేవుని రాత్రి, ఉదయం, పగలు, పొద్దున్నే పుట్టిన పిల్లవాడు చెవుల్లో కూడా యేసుని గురించి వినిపించాలి. మన బిడ్డలు వినరు, వాళ్ళ చెవులు మందమవుతున్నాయి, వాళ్ళ హృదయాలు, వాళ్ళ గుండెలు కొవ్వుతో నింపబడుతున్నాయి, వాళ్ళ కళ్ళు తలుపు పైకెత్తి నెత్తికొచ్చేలా ఆ తరం వస్తుంది. ఆయన గారు దేవుని గురించి చెప్పాలి. వాళ్ళు పెట్టారు, ఏదో ఒక దిన విశ్వాసంలో పెరుగుతారు వాళ్ళు. ఈరోజు మేము బ్రతుకుతున్నాం నా తండ్రి దయలో, దేవుని సన్నిధిలో ఉండి చెప్తూ ఉన్నాను. విశ్వాసమునకు కర్తయు ఆయన దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఈ సేవలో వెళ్తున్నాము. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు చూడట్లేదు తండ్రికి మహిమ కలుగునుగాక. క్రైస్తవుని విశ్వాసము ఒక వేశ్య విశ్వాసము తన కుటుంబాన్ని రక్షించుకునేటట్లుగా ఉంది. నీ విశ్వాసం అయితే ఒక ఇల్లు, ఒక వాకిలి, ఒక పెళ్లి, ఒక పిల్ల, ఒక కొడుకు, ఒక బండి, అది కాదు. నా తండ్రి ఇంటి వారు ఉన్నారు, నా తల్లి ఇంటి వారు ఉన్నారు. నా అక్క చెల్లెలు వైపు ఉన్నారు, నాన్న తమ్ముల వైపు ఉన్నారు. ఏంటి విశ్వాసం లేదు అసలు? దేని మీద బేస్ అవుతుంది? ఈ లోకం కొరక, తిండి కొరక, ఈ పేరు కొరక, ఈ ప్రఖ్యాతుల కొరక? ఎబ్రీ పత్రికల మాట చదివి ముగించడానికి చూడండి. 11వ అధ్యాయం, ఏప్రిల్ 11. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆమెను గురించిన ఒక మాట చదివి మన ముగించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. విశ్వాసమును బట్టి రాహబు అనే వేశ్య 31వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 31. హీబ్రూస్ 11th chapter verse 31. 30 నుంచి చదువుదాం. 30. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహబు అనే వేశ్య ఏగిన వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఒక వేశ్య పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. వేశ్య పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రభుకి స్తోత్రం. ఈరోజు మందిరంలో నీ పేరు ఎత్తడానికి అసహాయపడుతుంది కొంతమంది. నీ విశ్వాసం ఎటువంటిది అన్నారు?
విశ్వాసం దేవుని నమ్ముకుంటే జబ్బులు పోతాయి, రోగాలు పోతాయి, పిల్లలు పడతారు, కడుపులు పోతాయి, లేదా పెళ్లిళ్ళు అయితే, పిల్లలు అయితే, ఉద్యోగాలు అయితే, వ్యాపారాలు. అది కాదు నీ విశ్వాసం యొక్క బేస్. దేవుని రక్షణ కార్యాలు మన కుటుంబం పట్ల జరగాలి, రక్షించబడాలి, మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, తాగుడు, మత్తు, వ్యభిచారము, దుర్మార్గత విడిచిపోయాలని విశ్వాసం యొక్క భక్తి జీవితానికి సాదృశ్యమై. ఇది ఈ భక్తి, ఈ విశ్వాసం. దేవుని మీద విశ్వాసం అంటే ప్రార్థన చేద్దాం, తల్ల వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. అందరం తల్ల వచ్చుతాని విశ్వాసమై ఎంతవరకు ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. విశ్వాసములో ముందుకు వెళ్దాం. అమ్మ కళ్ళు మూసుకో తల్లి, మోకరించిన ఆయన. తమ్ముళ్ళారా, చెల్లెమ్మలారా, అక్కల్లారా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ రావాలి, స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ఆఖరి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీడియో ఆన్ చేయండి, మీకు ప్రార్థన చేయటానికి అవకాశం ఇస్తున్నాం.